back to normal. Okay. No city buses. Mm. No city buses, no cinema halls, no meeting halls, Mm. no కానీ marriage halls. వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు కదా, వర్క్ వెళ్తున్నారు అంతా 2-wheelers. యా ఓకే, అట్లీస్ట్ కొంచెం అది బెటర్. లేకపోతే ఇంకా మరి ఇంకా అసలు ఇంకా ఏమి హడ్ ఉండదు అనుకో మొత్తం అసలు. అట్లా బస్సెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనుక ఓపెన్ అయితే. ఓకే రానా, కనెక్ట్ చేస్తావా? ఓకే సార్, చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేసేయండి సార్. ఓకే, వెల్కమ్ అండి, అందరికీ స్వాగతం. నేను వినయ్ కుమార్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి. రఘుపాల్ గారు మీ ఇది ఆఫ్ చేయండి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నేను. ఈరోజు మన వెబినార్లో అంశము ప్రభుత్వ రంగంలో వైద్యారోగ్యం, దాని ఆవశ్యకత, బ్రిటన్ అనుభవాలు. ఈ విషయం మీద మాట్లాడడానికి డాక్టర్ సోమయ్య అరూరి, ఆయన ప్లేమౌత్ యూకే నుంచి, ప్లేమౌత్ పట్టణం నుంచి, నగరం నుంచి ఆయన మాట్లాడతారు. ఆయన లైవ్లో ఉన్నారు ఇప్పుడు. ఆయన మాట్లాడడానికి ముందు మనం ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా తీసుకుంటాం కనుక, ఈ పొలిటీషియన్స్ ఎవరికైతే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు ఎక్కడ అడ్మిట్ అవుతున్నారు అనేటువంటి అంశాన్ని నేను కొద్దిగా ప్రస్తావిస్తాను. ముఖ్యంగా అమిత్ షా, మన దేశ హోంమంత్రి, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. ఆయన గురుగాంలో ఉండేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, మేదాంతా అనేటువంటి హాస్పిటల్లో. అది 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్. విచిత్రం ఏంటంటే ఆయన్ని ఎగ్జామిన్ చేయడానికి ఎయిమ్స్ బృందం ఒకటి వెళ్తుంది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ బృందం ఆయన్ని ఎగ్జామిన్ చేయడానికి వెళ్తుంది. కానీ ఆయన అడ్మిట్ అయింది మాత్రం మేదాంత హాస్పిటల్. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఇంకొక కేంద్ర మంత్రి కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దేశవ్యాప్తంగా చాలామంది, దాదాపు అందరు నాయకులు, ఒక బీహార్లో రఘువంశ ప్రసాద్ తప్ప ఇప్పుడు రిపోర్ట్ అయినటువంటి దాంట్లో అందరు నాయకులు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అడ్మిట్ అవుతున్నారు. మనము కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, అదేవిధంగా కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు సిద్దిరామయ్య, వీళ్ళిద్దరు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఈయన కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. పంజాబ్ మంత్రి ఒకతను ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాడు. తమిళనాడు గవర్నరు ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాడు. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, ఆయన కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాడు. ఇట్లా చూస్తే అందరూ, ఇంకా ఎమ్మెల్యేలు అయితే లెక్కలేదు. ఒక బీహారు, జార్ఖండ్ మాత్రమే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అక్కడ బహుశా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ మాదిరిగా రాలేదు కనుక అక్కడ అడ్మిట్ కావటం లేదేమోనని. రఘువంశ ప్రసాద్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యిండు. ఆయన డిశ్చార్జ్ కూడా అయిపోయాడు. ఆయన కేంద్ర మాజీ మంత్రి. అదేవిధంగా మనము ఇంకా ఒక మంత్రి యూపీలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయింది, ఒక మహిళా మంత్రి, ఆమె చనిపోయింది. మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలకు లెక్కలేదు, వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లోనే అడ్మిట్ అవుతున్నారు. వీళ్ళ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచే వెళ్తున్నాయి. ఇవి లక్షల రూపాయల్లో ఉండే అవకాశమే ఉంటుంది. నేను ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇండియాలో ఉండేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రకటించినటువంటి రేట్లను మీ దృష్టికి తీసుకొస్తాను.
ఒక ప్రైవేట్ హాస్పిటల్, దాని పేరు అక్కర్లేదు కానీ అక్కడ మామూలుగా జనరల్ వార్డ్ అయితే ఒక రూముకు 26,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే షేరింగ్ అంటే 2 బెడ్లు ఉండేటువంటి రూమ్ అయితే జనరల్ వార్డు కాకుండా 28,000 చేస్తున్నారు. అదే ఐసోలేషన్లో ఉండేటువంటి రూమ్ అయితే అంటే సింగిల్ బెడ్ ఉండేటువంటి రూమ్ అయితే రోజుకు 30,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఐసీయూ వితౌట్ వెంటిలేటర్ 63,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. విత్ వెంటిలేటర్ ఐసీయూ 73,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మందుల ఖర్చు అది వేరుగా మళ్ళీ వస్తుంది, అది దీంట్లో లెక్క ఉండదు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఖర్చులు ఉండవు, డాక్టర్ ఫీజులు కూడా ఇందులో లెక్క ఉండవు. ఇవన్నీ కలిపితేనే లక్షల రూపాయలు అవుతుంది. అందుకే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి వాళ్ళు అంతగా ఎందుకు ఇదవుతున్నారు, ఆందోళన పడిపోతున్నారంటే ఆ బిల్లు లక్షల్లో వస్తుంది, 10 లక్షలు 20 లక్షలు ఇట్లా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దీనికి ఇదే ప్రధాన కారణం. ఇంకా హాస్పిటల్స్ యొక్క ప్రధాన ఆదాయంలో ఒక ప్రధానమైనటువంటి భాగం ఫార్మసీ నుంచి వస్తుంది. ఈ హాస్పిటల్స్లో అన్నింటిలో కూడా ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఒక 75 రూపాయల వరకు మందుకు మాత్రమే ఛార్జ్ చేయరు, మిగతా మందులంతా కూడా ఛార్జ్ చేస్తారు. 75 రూపాయలు అనేటువంటి మందు అది ఏమీ ఉండదు. ఎందుకంటే డాక్టర్ ఆ హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్లు రాయాలి కదా 75,000 రూపాయలు పర్ యూనిట్ ఉండేటువంటి మందు. అట్లా ఏముండదు, అది కాస్ట్లీ ఉంటుంది కనుక దాని మీద ఎక్స్ట్రా ఛార్జెస్ అనేటువంటివి యాడ్ అవుతుంటాయి. సో ఇది మనకు ఇండియాలో కనిపించేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వ నేతలే ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఇంత అడ్మిట్ కావడానికి ఇంత సాహసించగా ఉంటే దానికి కారణం ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు ఒకటి మనకు కనపడేది ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు సంబంధించినటువంటి వాళ్ళ నాలెడ్జ్ మీద, అనుభవం మీద, నైపుణ్యం మీద ఎవరికి అనుభవం లేదు. ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే అమిత్ షా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఒక ఎయిమ్స్ బృందం వెళ్ళి ఆయన్ని పరిశీలిస్తుంది. అదేవిధంగా జయలలిత అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆమె సీరియస్ కండిషన్లో ఉండి ఆల్మోస్ట్ మరణ శయ్య మీద ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎయిమ్స్ బృందమే వచ్చి ఆమెను ఎగ్జామిన్ చేసింది. అంటే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ బాగానే ఉన్నారు, ఏంటి అక్కడ ప్రాబ్లం, వీళ్ళు ఎందుకు అక్కడ అడ్మిట్ కావట్లేదు అంటే అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, స్టాఫ్ కొరత ఉంది, డాక్టర్స్ కొరత ఉంది, నర్సెస్ కొరత ఉంది, మిగతా మెయింటెనెన్స్ స్టాఫ్ కొరత ఉంది. వీటన్నింటి వల్ల అక్కడ ఏది ఇన్ టైంలో అందేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చాలా ప్రధానంగా ఒక తెలంగాణలో ఒక గర్వకారణంగా చెప్తున్నటువంటి టీమ్స్లో కూడా డాక్టర్ రాసిన చాలాసేపటికి కానీ ఆ మందులు ఇవ్వటము, ఆ శాంపిల్స్ కలెక్ట్ చేయటము ఇటువంటివి జరగటం లేదు. అక్కడ కూడా తిండి బాగాలేదని రోగులు అక్కడ అడ్మిట్ అయినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక మిగతా హాస్పిటల్స్లో కూడా ఇదే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, మొత్తం లక్షల్లో కేసులు వస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక 5,000 బెడ్లు విత్ ఆక్సిజన్ ఫెసిలిటీ మేము ఏర్పాటు చేశాము అని చెప్పారు. 5,000 అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటి తాకిడికి ఏం సరిపోదు. ఈ 5,000లో 3,000 గాంధీలోనే ఉన్నాయి. అంటే మిగతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెడ్ల సంఖ్య 2,000 మాత్రమే. కనుక అక్కడ తాకిడి అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది మనం ఊహించవచ్చు. అందుకని చాలా పేషెంట్లను హైదరాబాద్కి రెఫర్ చేయటం, గాంధీకి రెఫర్ చేయటం, గాంధీలో అడ్మిషన్ దొరకని పరిస్థితి, పేషెంట్లు పాజిటివ్ ఉండి చాలా సిమ్టమ్స్ ఉండి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్లు గాంధీ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ అడ్మిట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మాకు జేబీవి అనేటువంటి ఒక సంస్థ ఉంది, జన విజ్ఞాన వేదిక. అందులో పనిచేసేటువంటి ఒక నాయకుడు, ఆయన పేరు సర్వేశ్వరరావు. ఆయన గాంధీ హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకోలేకపోయినారు.
ఆయన అల్టిమేట్గా చనిపోయాడు. ఇది పరిస్థితి. మిగతా ఎంతమందికి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనకు తెలియనటువంటి విషయం. ఇక్కడ డాక్టర్లు కానీ, నర్సెస్ కానీ, ఈ మిగతా పారామెడికల్ స్టాఫ్, హెల్త్ వర్కర్స్ ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి లెక్కలు ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ఏంటంటే 3,000 మంది చనిపోయి ఉంటారు అనేది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక కొద్ది రోజుల క్రితం చేసినటువంటి ప్రకటన ప్రకారం 104 మంది, అంటే 104 మంది డాక్టర్లు ఇక్కడ ఇండియాలో చనిపోయి ఉంటారని, నర్సెస్ సంఖ్య ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చెప్తున్నటువంటిది 19. అయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ IMA అంత సంఘటితమైనటువంటి సంస్థ కాదు. నర్సింగ్ బాడీస్ ఒక యునైటెడ్గా లేవు, ఆ యూనియన్స్ అసోసియేషన్స్ యునైటెడ్గా లేవు కనుక ఆ ఫిగర్స్ మనకేమీ తెలియదు. ఇక పారామెడికల్ ఇతర హెల్త్ వర్కర్స్ సంగతి మనం చెప్పనక్కర్లేదు. అవన్నీ పూర్తిగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి సిబ్బందిగా మనం చూడవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పని చేస్తున్నప్పటికీ కూడా. సో హెల్త్ వర్కర్స్ ఎంతమంది చనిపోతున్నారు అనేటువంటి దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి అంచనా లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 104 మందిలో ఎక్కువ మంది క్లినికల్ ప్రాక్టీస్ చేసినటువంటి డాక్టర్లు చనిపోతున్నారు అనేటువంటిది ఒక అంచనా. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ వయస్సు, ఎక్కువ మంది చనిపోయినటువంటి డాక్టర్ల వయస్సు 60 లోపే ఉంది. మరి 60 తర్వాత 60 లోపు అనేటువంటిది అది కూడా ఎంతవరకు కరెక్టు, ఎంత గవర్నమెంట్ దగ్గర నిజంగా ఎన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా ఒక డౌట్ఫుల్ విషయమే. చనిపోయినటువంటి వాళ్ళల్లో ఈ కోమార్బిడ్ అనేటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 53%, 54% ఉంటే ఎటువంటి జబ్బులు లేనటువంటి వాళ్ళ సంఖ్యనే 46-47% ఉంటుంది. ఇది కూడా ఒక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే ఆల్ ఇండియా యావరేజ్ చనిపోయినటువంటి మృతులది ఆల్మోస్ట్ 2.4 చిల్లర 2.5 ఆల్ ఇండియా, అంటే కోవిడ్ ప్రభావితుల్లో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఆల్ ఇండియాలో నమోదైంది 2.5 ఉంటే తెలంగాణలో 0.8 ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ కోమార్బిడ్ పేషెంట్లని ఇందులో చేర్చుకోవటం లేదు. మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు ఏం చెప్తారంటే ఈ ICMR అనేటువంటిది పదే రోజుకో ఉత్తర్వులు ఇస్తుంటుంది, అది మేము పాటించటం లేదు, కోమార్బిడ్ని మేము ఇందులో చూపమని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కనుక తెలంగాణలో ఎగ్జాక్ట్గా మృతుల సంఖ్య ఎంత అనేటువంటిది కూడా, అంటే శాతం ఎంత అనేటువంటిది కూడా తెలియదు, సంఖ్య కూడా ఎంత అనేటువంటిది తెలియదు. ఇక మిగతా దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, అసలు ఎన్ని నమోదు అవుతున్నాయి, అంటే నిజంగా చనిపోయినటువంటి వాళ్ళంతా దీని కిందికి ఈ కోవిడ్తో చనిపోయినటువంటి వాళ్ళంతా ఈ సంఖ్య కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది కూడా ఒక సందేహాస్పదమైనటువంటి స్థితి. ఇప్పుడు మనం గమనిస్తే సోషలిస్ట్ దేశాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. క్యూబా లాంటి దేశం అన్ఎఫెక్టెడ్గా ఉంది, అది చాలా దేశాలకి తన వైద్య బృందాలను పంపింది అక్కడ ట్రీట్మెంట్కి, ఇటలీ లాంటి దేశాలకి. అది మనం గమనిస్తున్నాం. ఇండియాలో కేరళ లాంటి రాష్ట్రం, అక్కడ రేటు అది చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు డీల్ చేశారు కనుక మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాళ్ళు ధారావికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత బాంబే ధారావి అతిపెద్ద మురికివాడలు, అక్కడ కూడా రేట్ అనేటువంటిది తగ్గిపోయింది. అదేవిధంగా సోషలిస్ట్ దేశాలు చాలా ఈజీగా దీన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితి ఉంది. చైనాలో కూడా ఇన్సిడెంట్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశంలో కూడా ఎక్కడైతే ఈ నేషనల్ హెల్త్ స్కీమ్ అనేటువంటిది ఉందో, మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంది అక్కడ ఆరోగ్య వ్యవస్థ. నాకు తెలిసి కొద్దిగానే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, వాటి వివరాలన్నీ డాక్టర్ గారు చెప్తారు. సో ఆ NHS ఉండటం వల్ల వాళ్ళు చాలా తొందరగా రికవర్ అయ్యారు. వాళ్ళకు కూడా సీరియస్ మరణాల సంఖ్య ఇవన్నీ ఉన్నా ఇప్పుడు రికవర్ అయ్యారు. బస్సులు నడుస్తున్నాయి, రెస్టారెంట్లు నడుస్తున్నాయి, ఒక నార్మల్సీ యూకేలో మనకి కనపడుతుంది. ఇది రావడానికి ఉండేటువంటి కారణం ఏంటి?
ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఉండటం అనేటువంటిది ఎంత అవసరమో, ఎందుకు ఈ నేతలంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం పరుగులు తీస్తున్నారు? వీళ్ళు నడిపేటువంటి ఆసుపత్రుల మీదనే వీళ్ళకి నమ్మకం లేదు. ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, మధ్యలో మళ్ళీ ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అంటే ఢిల్లీ ఆప్ మంత్రికి కూడా హాస్పిటల్స్ మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం లేనటువంటి స్థితి ఉంది. ఎందుకని ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు చర్చించాలని చెప్పేసి అనుకున్నాము. ఈ చర్చలో ప్రధానంగా డాక్టర్ గారు ఒకరే మాట్లాడతారు. ఒక 45 నిమిషాల్లో వారు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రశ్నలు టేకప్ చేస్తారు. ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు ఫేస్బుక్లో కామెంట్ మీద తమ ప్రశ్నలు నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఈ బ్లూ బటన్లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్లో తమ పేర్లు తమ ప్రశ్నల్ని నమోదు చేయవచ్చు. డాక్టర్ సోమయ్య అరూరి గారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారు. ఆయనది ఇప్పుడు ప్రస్తుతం భువనగిరిలో ఉన్నటువంటి వెలిమినేడు గ్రామము. అక్కడి నుంచి ఒక చాలా పేద కుటుంబంలో నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు. ఆ కుటుంబం నుంచి వచ్చి ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొంది అక్కడ చదివారు. ఆయన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉండగా గోల్డ్ మెడలిస్ట్. మొత్తం అప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో అంతా కూడా ఆ కాలేజీలన్నీ పరిగణించినప్పుడు ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఆ తర్వాత ఇక్కడ నిమ్స్లో కొంతకాలం ఏఎండి జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో వెళ్ళి ఆయన ఎంఎస్ చేశారు. ఆ తర్వాత లండన్ వెళ్ళి అక్కడ ఎఫ్ఆర్సిఎస్ చేశారు. మిగతా అనేకమైనటువంటి డిగ్రీలు, డిప్లొమాలు ఆయన తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం ప్లేమౌత్ హాస్పిటల్స్లో లివర్ సర్జన్గా పనిచేస్తున్నారు. లివర్, ప్యాంక్రియాస్ ఇటువంటి ఆర్గన్స్కు ఆర్గన్కు సంబంధించినాటువంటి సర్జన్గా పనిచేస్తున్నారు. ఆయనను ఇప్పుడు తన ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ సోమయ్య గారు ప్రారంభించండి. మీరు కెమెరాలోకి రండి. హలో, మళ్ళీ రండి. రావచ్చు మీరు, మళ్ళీ రీకనెక్ట్. సారీ, కొద్దిగా ఇంటరప్షన్. డాక్టర్ గారిది అది డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ వస్తున్నారు ఆయన. కొద్దిగా మీరు బేర్ విత్ అస్. గారు సార్, అది వెలిమినేడు నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా. అట్లానా? అచ్చా. ఆయనకు ఐడియా లేదు, ఆయన భువనగిరి అనుకుంటున్నాడు. అచ్చా. జిల్లా అక్కడ మాజీ సర్పంచ్ వీరయ్య, మన పార్టీ చంద్రారెడ్డి, శ్రీనివాస్. ఓకే సార్. అది చౌటుప్పల్కు దగ్గరలో ఉంటుంది కనుక భువనగిరి అని నేను కూడా అనుకున్నాను. ఓకే. ఓకే, కెమెరా ఆన్ చేయండి సార్. కెమెరా ఆన్ చేశాక మీరు షేర్ చేయండి, దాన్ని షేర్ చేస్తే స్క్రీన్ మీద వస్తారు. ఓకే ఓకే ఓకే, ప్రారంభించండి. సారీ, మీరు మిస్ అయిపోయాను. ఎంత ఏం చెప్పారో నాకు తెలియదు. అయ్యో, అదే మీరు దాదాపు 1 నిమిషం పాటే మీరు మిస్ అయింది. ఓకే, చెప్పాను లాస్ట్ లో. ఓకే, చెప్పారా మీరు? సరే.
మీ ఇప్పుడు ఫేస్బుక్ మీద చూస్తున్న ఆడియన్స్ కి కానీ లేకపోతే లైవ్ వేరే లింక్ ద్వారా చూస్తున్న ఆడియన్స్ కానీ నా నమస్కారం. వినయ్ కుమార్ గారు చెప్పినట్టు నా పేరు డాక్టర్ సోమయ్య. నేను యూకేలో ఇప్పుడు 20 years నుంచి ఉంటున్నాను. మాది యాక్చువల్గా వెలిమినేడు, నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట. అయితే నేను ఏం చేశానంటే ఈ టాపిక్ ని 3 భాగాలుగా విభజించానమాట. ఫస్ట్ యూకే హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడతాను, సెకండ్ ఇండియన్ హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడతాను, తర్వాత కంపారిజన్ ఉంటుంది, తర్వాత ఏం చేయాలి ఇండియాలో హెల్త్ సిస్టమ్ బాగుపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడతాను అనమాట. లాస్ట్లో నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ యూకే నేషనల్ హెల్త్ సిస్టమ్ గురించి మాట్లాడతాను. నేషనల్ హెల్త్ సిస్టమ్ అంటే జాతీయ ఆరోగ్య సేవ, ఇన్ షార్ట్ నేషనల్ హెల్త్ సర్వీస్, NHS అంటారు దీన్ని. యూకేలో 4 కంట్రీస్ ఉంటాయి. ఒకటేమో ఇంగ్లాండ్, ఐమ్ షూర్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్. అందుకే ఎప్పుడు యూకేని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లాండ్ అంటారు అనమాట. ఈ 4 దేశాలు కలిపి ఒకటే హెల్త్ సిస్టమ్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దేశంలో కొంచెం మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ నేషనల్ హెల్త్ సిస్టమ్ అనే సిస్టాన్ని 5th of July 1948లో ఇంట్రడ్యూస్ చేశారు. 1948 మనకి జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ అయిందనమాట. ఇది అప్పటి లేబర్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బెవిన్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీనికి బేసిస్ ఏంటిదంటే ఒక డాక్టర్ ఏజే క్రోనిన్ అని 1937లో ఒక నావల్ రాశాడనమాట. ఆ నావల్ పేరు ఏంటంటే ది సిటడెల్, CITADEL. ఇప్పుడు అవైలబిలిటీలో ఉందో లేదో మరి నాకు తెలియదు. ఆ సిటడెల్ నావల్ ఏంటిదంటే ఈ డాక్టర్ క్రోనిన్ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాడు. ఎక్కడ వేల్స్ లో, సౌత్ వేల్స్ లో, చెప్పాను కదా వేల్స్ అనే ఒక కంట్రీ అనేది, ఒక 4 countries లో ఒక కంట్రీ వేల్స్ అనేది. ఆ వేల్స్ కంట్రీలో సౌత్ వేల్స్ లో పనిచేస్తూ కోల్ మైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న పేషెంట్లని ఆయన చూసేవాడు అప్పుడు. అయితే ఆ ఎక్స్పీరియన్సెస్ చేసుకున్నాడు. ఆ నావల్ ని చాలా సినిమాలుగా కూడా రూపొందించారు. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో, తెలుగులో 1982లో మధుర స్వప్నం అనే ఒక మూవీ ఉంది, కృష్ణరాజు యాక్ట్ చేసింది. ఆ మూవీ కూడా ఈ సిటడెల్ నావల్ బేస్ మీదనే చేశారనమాట. సో ఆ నావల్లో ఏమంటాడంటే ఎక్కడైతే మైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న పనిచేసేటప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాడు అనమాట. ఆయన అబ్జర్వేషన్ ఏంటిదంటే చాలా ఇంజస్టిస్ అక్కడ ఉన్న మైనర్స్ కి, హెల్త్ ఈక్వాలిటీ లేదు, సైంటిఫిక్ బేస్ మీద చేసే ప్రాక్టీసెస్ లేకుండే, తర్వాత డాక్టర్స్ అన్సైంటిఫిక్ బేసిస్ ప్రాక్టీస్ చేస్తూ సైంటిఫిక్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయడానికి ఈయన ట్రై చేస్తే చాలా స్టబ్బర్నెస్ గా ఉండి ఈయనని అపోజ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారనమాట. సో ఆయన ఏమన్నాడంటే ఈ సిస్టమ్ మార్చాలి, డాక్టర్స్ ఒక్కరి ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, మొత్తం సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ మారాలంటే ఏం చేయాలి అనేది ఆ నవల బేస్ అయిందనమాట. ఆ నవల బేస్ చేసుకొని ఈ NHS అనే సిస్టమ్ ని క్రియేట్ చేశారు 1948లో. సో ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ హెల్త్ సిస్టమ్ ఏంటిదంటే ఇది ఫ్రీ ఫర్ ఆల్. ఎక్కడ ఫ్రీ ఫర్ ఆల్ అంటే ఎక్కడైతే డెలివరీ అవుతుందో, హెల్త్ కేర్ డెలివరీ అవుతుందో అక్కడ ఇర్రెస్పెక్ట్ మీ వయసు ఎంత, మీ జాతి ఏంటి, మీ కులం ఏంటి, మీ రంగు ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, రిలీజన్, ఏమైనా సరే మీరు అఫోర్డబిలిటీ చేయగలరా, మీరు పేద ధనికుడా, ఇవన్నీ చూడరనమాట. పాయింట్ ఆఫ్ డెలివరీ, కేర్ డెలివరీ దగ్గర కంప్లీట్లీ ఫ్రీ. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ హెల్త్ సిస్టమ్. అయితే వీటికి కొన్ని ఎక్సెప్షన్ చేశారు. అంతా హెల్త్ సర్వీస్ ఫ్రీ కానీ కొన్ని మాత్రం ఎక్సెప్షన్ చేసిండ్రు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటిదంటే డెంటల్ కేర్ ఒకటి, ఇప్పుడు మీకు ఐ ప్రాబ్లం ఉంటే టెస్టింగ్ ఒకటి, లేకపోతే ప్రిస్క్రిప్షన్స్, మీరు ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ కావాలంటే మీరు ఒక కొంచెం మినిమం పే చేయాల్సి ఉంటుంది. అందులో కూడా ఒకవేళ మీరు పూర్ అయితే గనక, లేకపోతే పిల్లలైతే, లేకపోతే ఓవర్ 65 years అయితే, లేకపోతే కొన్ని జబ్బులు ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఈ డెంటల్, ఐ టెస్టింగ్, కొన్ని ప్రిస్క్రిప్షన్స్ తప్ప మిగతాది మొత్తం కంప్లీట్ గా ఫ్రీ ఎట్ ద పాయింట్ ఆఫ్ డెలివరీ.
సో ఇది చూసుకోవడానికి పార్లమెంట్ లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఒక NHS కి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది డెలివరీ కానీ లేకపోతే చేంజెస్ చేయడం కానీ జరుగుతుంది. ప్లస్ ఇది పార్లమెంట్ యాక్ట్ లో ఉంది కాబట్టి ఎవ్వరు ఏమి దాన్ని ఫిడిల్ చేయడానికి లేకపోతే మెడిల్ చేయడానికి అవకాశం ఉండనే ఉండదు. అయితే ఈ NHS డెలివరీ చూసుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ అనేది ఒకటి స్థాపించారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ అనేది మొత్తం NHS ని చూసుకుంటుంది. సో ఈ NHS ఎట్లా డెలివరీ అవుతుంది మరి? ఇంత హెల్త్ కేర్ ఇంతమంది అంటే ఇప్పుడు UK పాపులేషన్ 6 కోట్లు, అంటే ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు, సో 2 కోట్లు ఎక్కువ పాపులేషన్. మరి ఈ 6 కోట్ల జనాభాకి ఫ్రీ హెల్త్ ఎట్లా డెలివరీ చేస్తారు? ఆ సిస్టమ్ అనేది సో చేస్తారంటే వాళ్ళు బేసిక్ యూకేలో ఏం డివైడ్ అంటే ఎవ్రీ సిటిజన్ అయినా కాకపోయినా కానీ యూకేలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఫస్ట్ వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ఉంటారో అక్కడ జనరల్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ జనరల్ ప్రాక్టీస్ దగ్గర ఫస్ట్ రిజిస్టర్ చేయించుకోవాలి. నీ పేరు ఏంటిది, ఏజ్, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, అంతా డీటెయిల్స్ మాత్రం అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ జనరల్ ప్రాక్టీస్ అనేది ప్రతి విలేజ్ లో, ఓకే, ప్రతి టౌన్ ఎంత పాపులేషన్ బట్టి అన్ని జీపీ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న విలేజ్ అనుకోండి, మీకు ఒక జీపీ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ జీపీ ప్రాక్టీస్ లో ఎవరు ఉంటారు? మీకు 2-3 జనరల్ ఫిజిషియన్స్, కొంతమంది నర్సెస్, కొంతమంది పారామెడిక్స్, వీళ్ళందరూ కలిపి ఒక జీపీ ప్రాక్టీస్ నడిపిస్తారు. సో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తే మీరు పోవాలి. దాంట్లో మీ ఏం ఇబ్బంది ఉందో అది చెప్తే దాని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్. ఒక రకంగా మన ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కి దాదాపుగా సమానమైంది. కాకపోతే ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఒకడే డాక్టర్ ఉంటాడు, ఇక్కడ మాత్రం ఒక 2-3 డాక్టర్స్ కలిపి ఒక ప్రాక్టీస్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఏంటిదంటే మీకు కమ్యూనిటీ హాస్పిటల్స్, అంటే చిన్న హాస్పిటల్స్. ఇప్పుడు మీకు చిట్యాల, చౌటుపల్లి కొన్ని మండల్స్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ సిమిలర్ లాగా అనమాట. ఇక్కడ ఇన్ పేషెంట్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఒకవేళ నీకేమైనా జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ అయిన తర్వాత కొద్ది రోజులు ఇంటికి వెళ్లకుండా మధ్యలో ఇంకొక చిన్న హాస్పిటల్ ఉండి రిక్యూపరేషన్ అంటే రీహాబిలిటేషన్ అనే మనం పేరు వినే ఉంటాం కదా, దానికోసం ఈ కమ్యూనిటీ హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసుకుంటారు. సో ఈ కమ్యూనిటీ హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ యొక్క బెడ్స్ ఉండవు, ఎమర్జెన్సీ అంటే యాక్సిడెంట్లు అయితే కనుక లేకపోతే దెబ్బలు తగిలితే చూసుకుంటారు తప్ప అంతకుమించి ఎక్కువ చూసుకోరు. అవి కమ్యూనిటీ హాస్పిటల్స్. తర్వాత ఒకవేళ మీకు ఇప్పుడు ఆపరేషన్ అవసరం అయ్యి కానీ లేకపోతే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని చూడాలనుకున్నా కూడా, లేకపోతే మీకు చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకోండి, కోవిడ్ వస్తే కనుక కంపల్సరిగా మీరు ఫస్ట్ జనరల్ ప్రాక్టీస్ చూస్తాడు. జనరల్ ప్రాక్టీస్ చూసిన తర్వాత మీకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అయితే కనుక అప్పుడు ఆయన హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. హాస్పిటల్స్ ఇక్కడ ఏమంటారు అంటే మేము డిస్ట్రిక్ట్ జనరల్ లేకపోతే కొంతమంది సెకండరీ కేర్ హాస్పిటల్స్ అంటే వేరే వేరే పేర్లు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా ఏంటంటే బిగ్గర్ హాస్పిటల్, ఇప్పుడు నల్గొండ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అనుకో, నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఉంటుంది. సో ఆ హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్ అక్కడ స్పెషలిస్ట్ చూస్తారు, అవసరం ఉంటే అడ్మిట్ చేసుకుంటారు, లేకపోతే టెస్టులు ఏమైనా ఏం అవసరం ఉన్నా టెస్టులు కానీ లేకపోతే అడ్మిట్ చేసుకోవడం కానీ ఆపరేషన్ చేయడం కానీ ఏది ఏమైనా కూడా ఆ సెకండరీ కేర్ హాస్పిటల్ లేకపోతే డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో జరుగుతుంది. అంతా ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే డాక్టర్ ఒక లెటర్ డిక్టేట్ చేస్తాడు ఎవరికి? జనరల్ ప్రాక్టీషనర్కి. జనరల్ ప్రాక్టీషనర్ లెటర్ ఏం డిక్టేట్ చేస్తాడంటే ఇక్కడ అడ్మిట్ అయ్యిండు ఈ పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు, ఇది జబ్బు, మేము ఇది ట్రీట్మెంట్ చేసినాము, ఇది ఫాలో అప్ చేయాలి మీరు అని చెప్పేసి జనరల్ ప్రాక్టీషనర్కి ఒక లెటర్ రాస్తాడు. కాబట్టి జనరల్ ప్రాక్టీషనర్ ఏముంటుందంటే ఆ పేషెంట్ లో పెడతాడు. జనరల్ ప్రాక్టీషనర్ కి ఆ పేషెంట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్. ఇక ఫైనల్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ఏంటంటే ఇక హైలీ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ అనుకోండి, ఎయిమ్స్ కానీ లేకపోతే నిజామ్స్ కానీ అట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కాకపోతే కంపారిజన్ కొంచెం కష్టం, బట్ అయినా కూడా అటువంటి హాస్పిటల్ లాస్ట్ స్టెప్ అనమాట. అంటే టెర్షరీ కేర్ హాస్పిటల్స్ అంటారు. దాంట్లో మీకు ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలనుకుంటే కనుక ఆ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ కాకుండా టెర్షరీ కేర్ హాస్పిటల్కి వెళ్తే మీకు అక్కడ ఇంకా హైలీ స్పెషలైజ్డ్ కేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చి మీకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నుండి ఒక హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అంటే మంచిగా ఇంకా అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి పంపించాలంటే కనుక మీరు టెర్షరీ కేర్ హాస్పిటల్స్కి పంపిస్తారు. సో ఇది బేసిక్గా స్ట్రక్చర్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు దాన్ని, నేషనల్ హెల్త్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. అయితే మీ ఇటువంటి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే డాక్టర్స్ స్టాండర్డ్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు ఒకే రకంగా ఉండాలి. అది ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సిస్టమ్ అట్లా బిల్డ్ చేసినప్పటి నుంచి అట్లా అరేంజ్ చేశారు కాబట్టి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు మినిమం క్వాలిటీ గ్యారంటీ, డాక్టర్స్ మీద మీకు నమ్మకం ఉంది. ఒక మీకు ఒక ట్రీట్ చేస్తే మీద మీకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ కేర్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్ని ఎక్కడ పోయినా సమానంగా ఉంటాయి. అందువల్ల మీకు నేను లేకపోతే లండనే పోవాలి, లేకపోతే ప్లిమత్కే రావాలనే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్లిమత్కి వెళ్ళినా కూడా, లండన్కి వెళ్ళినా కూడా మీకు కేర్ అనేది ఒక్క రకంగానే ఉంటుంది. ఈ మరి ఒకే రకమైన కేర్ ప్రొవైడ్ చేయాలంటే మీకు ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, ఆ ట్రైనింగ్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు యూకేలో 33 మెడికల్ స్కూల్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా ప్రైవేట్ లేదు. ఆల్ ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ మెడికల్ స్కూల్స్, 33 మెడికల్ స్కూల్స్. కాకపోతే ఏంటంటే ఒక ఎంత నాకు తెలిసిన ఐ థింక్ 6-7 years క్రితం మాత్రం ఒక ట్యూషన్ ఫీ అనేది ఇంట్రడ్యూస్ చేసారు. అంటే ఏంటంటే ప్రతి స్టూడెంట్ కొంచెం ఇయర్లీ కొంచెం ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంత ముందుకు యాక్చువల్గా ఫ్రీగా ఉండేది. ఆ ట్యూషన్ ఫీ తప్ప మిగతా మొత్తం కంప్లీట్లీ గవర్నమెంట్ ఫండెడ్. మినిమం స్టాండర్డ్స్ మాత్రం వాళ్ళు చేస్తేనే మీరు మెడికల్ స్కూల్ నుంచి బయటకు వస్తారు. ఒకవేళ సరే మెడికల్ స్కూల్కి ఎంట్రన్స్ ఎట్లా కావాలంటే ఇప్పుడు మనలాగా ఇప్పుడు నీట్ అనే ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్లో ఉండాలి, మీకు ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే మీకు మెడికల్ స్కూల్స్లో ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి, ఇంటర్మీడియట్లో ఒక హైయెస్ట్ మార్క్స్ ఉంటే మీకు మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెడిసిన్కి అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీస్కి. అప్లై చేసుకున్న తర్వాత వాడు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మెడిసిన్ సీట్ వస్తుంది. అంతేగాని ఒక ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్ రాగానే సీట్ వచ్చే పరిస్థితి యూకే లేదు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే డాక్టర్ కావాలని బలంగా ఉంటుందో నిజంగానంటే, ఇప్పుడు పేరెంట్స్ పుష్ చేయకుండా, లేకపోతే మన మావలో మన అక్కలో వాళ్ళు పుష్ చేయకుండా జెన్యూన్ గా ఒక స్టూడెంట్ కి మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళు అప్లై చేయగలరు. అప్లై చేసినా కూడా సెలెక్ట్ కాగలరు. ఎందుకంటే మీకు మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో మా మామ మాకు మెడిసిన్ చేయాలని ఫోర్స్ చేసింది అనుకోండి, మీరు ఇంటర్వ్యూలో పోతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెడికల్ స్కూల్లోకి ఎంటర్ అయ్యి ఎక్సెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మీరు ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా కూడా మీరు ఎక్సెల్ కాలేరు. సో మెడికల్ స్కూల్ ఎంటర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అయిపోతుంది. ఎంబీబీఎస్ తర్వాత మనము ఇండియాలో ఏమంటే హౌస్ సర్జన్ అంటాం. హౌస్ సర్జన్ 1 year ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూకేలో ఏం చేశారంటే 2 years చేశారు హౌస్ సర్జన్. 2 years తర్వాత మళ్ళీ కోర్ మెడికల్ ట్రైనింగ్ కానీ కోర్ సర్జికల్ ట్రైనింగ్ కానీ ఒక 2 years ఉంటుంది. దాని తర్వాత మీకు స్పెషలైజేషన్ ఉంటుంది. స్పెషలైజేషన్ అంటే మీ డిపెండింగ్ అపాన్ స్పెషాలిటీని బట్టి, ఇప్పుడు నేను లివర్ సర్జరీ కాబట్టి లివర్ సర్జరీ చేయాలంటే కనీసం 6 years పడుతుంది. మళ్ళీ ఒక 2 years రీసెర్చ్, ఒక 2 years అయిపోయేసరికి మీరు స్పెషలిస్ట్ కావాలంటే యూకేలో కనీసము ఒక 10 to 12 years పడుతుంది ఎంబీబీఎస్ తర్వాత. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇక క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, ఆ డాక్టర్ ఎంత క్వాలిఫైడ్ అవుతాడని చెప్పేసి అంత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. అట్లా కాకుండా మీరు జనరల్ ప్రాక్టీస్లోకి వెళ్ళాలనుకోండి, అంటే జనరల్ ప్రాక్టీస్ నేను చెప్పాను కదా, ఫస్ట్ tier ఆఫ్ కేర్ లైక్ ప్రైమరీ హెల్త్ సెంటర్, దాంట్లోకి వెళ్ళాలంటే కనుక ట్రైనింగ్ చాలా తక్కువ అవుతుంది. 10 to 12 years కాకుండా మీరు ఆల్మోస్ట్ 5 to 6 years లోపల జనరల్ ప్రాక్టీస్ సెటిల్ కావచ్చు. సో అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది జనరల్ ప్రాక్టీస్లోకి యాక్చువల్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఏంటి జనరల్ ప్రాక్టీస్లోకి వెళ్ళాలంటే, ఇప్పుడు ప్రైవేట్ హెల్త్ సెంటర్లో పనిచేయాలంటే ఎంబీబీఎస్ తర్వాత వెంటనే పోవాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ పోయి పనిచేయాల్సినంత అవకాశము ఉన్నా కూడా వాళ్ళు చేయరు. ఆ రీజన్స్ నేను చెప్తాను ఎందుకు చేయట్లేదు అనేది. సో ఇది మెడికల్ ట్రైనింగ్ యూకేలో. అయితే మరి నేషనల్ హెల్త్ సర్వీసు అందరికీ ఒకే రకంగా ప్రొవైడ్ చేయాలంటే హెల్త్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఒకే రకంగా. హెల్త్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నంత మాత్రాన మీరు ఒకే రకంగా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలరా అంటే అది కూడా కష్టం అవుతుంది. దాన్ని ట్యాకిల్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. మీరు యూకేలో ఎక్కడ పోయినా కూడా రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది, లేకపోతే ఫ్లైట్ కనెక్టివిటీ ఉంటుంది. తర్వాత వెల్ ఎస్టాబ్లిష్ డ్రైనేజ్ సిస్టమ్, సువేజ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి హైదరాబాద్లో కానీ లేకపోతే బాంబేలో కానీ వర్షాలు వస్తే
ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. మీరు వాటర్ స్టాగ్నేట్ అయిపోతే ఆటోమేటిక్గా వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు టైఫాయిడ్ కానీ, కలరా కానీ, లేకపోతే డెంగ్యూ, చిగ్గనియా, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఆటోమేటిక్గా డ్రైనేజ్ సిస్టమ్ లేకపోయేసరికి ఏమవుతుంది, మన డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయిపోతాయి, మస్కిటోస్ పెరుగుతాయి. మస్కిటోస్ పెరిగితే మస్కిటో నుంచి వచ్చే జబ్బులన్నీ వస్తాయి అన్నమాట. సో యూకేలో ఆ ప్రాబ్లం లేదు మీకు, ఎందుకంటే శానిటైజేషన్, డ్రైనేజ్ సిస్టము, సూయేజ్ సిస్టము, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఆటోమేటిక్గా టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్. సో మీకు ఏమవుతుందంటే NHS మీద బర్డెన్ అయ్యే డిసీజెస్, ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆటోమేటిక్గా పోతాయి. అది యూకేలో లేవు, చాలా చాలా తక్కువ. అన్లెస్ వేరే దేశం వచ్చి ఈ దేశంలో ఉన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ తప్ప మిగతా దాదాపుగా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదు. మీరు ట్యూబర్క్లోసిస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ట్యూబర్క్లోసిస్ ఇక్కడ పుట్టి పెరిగితే ట్యూబర్క్లోసిస్ రాదు మీకు. కాకపోతే వేరే దేశం నుంచి, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినా కూడా ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఏదో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉందనుకోండి, మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉంటాం కాబట్టి ఇక్కడ రాగానే ట్యూబర్క్లోసిస్. సో ఇట్లా చాలా ఇన్ఫెక్షన్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే NHS మీద కూడా అంత బర్డెన్ ఉండదు. సో NHS మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ మీద ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఒక కంట్రీ బాగుపడాలంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ మూడింటిని యూకే టేక్ కేర్ చేసింది. హెల్త్ కేర్ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా డెవలప్ చేసుకున్నారు, ప్లస్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. సో ఇది యూకే హెల్త్ సిస్టమ్. ఇప్పుడు నేను ఇండియన్ హెల్త్ సిస్టమ్ గురించి చెప్తాను చూడండి. అయితే ఇండియన్ హెల్త్ సిస్టమ్ గురించి చెప్పే ముందు హెల్త్ బడ్జెట్ ఎంత ఒక దేశము హెల్త్ మీద ఖర్చు చేస్తుంది అనేది ఒక చూద్దాము. 2020లో 2020 and 21లో యూకే 133 బిలియన్ పౌండ్స్ హెల్త్ కేటాయించింది. అది ఇండియన్ రూపీస్ లో అయితే కనుక 13,167 బిలియన్ రూపీస్. 99% రూపీస్ కన్వర్షన్ లెక్క, 1 pound ఈక్వల్ టు 19 రూపీస్. ఇప్పుడు కన్వర్షన్ లెక్క చూసుకుంటే 13,000 బిలియన్. అదే ఇండియా హెల్త్ బడ్జెట్ ఎంత అంటే 69,000 crores. సో యూకే చాలా చిన్న దేశం. యూకే పాపులేషన్ 6 crores. 6 crores ఉన్న కంట్రీ మీకు ఓవర్ 13,000 crores హెల్త్ మీద ఖర్చు చేస్తే, ఇండియా 130 million ఉన్న పాపులేషన్, అంటే ఏంటి 20 times ఎక్కువ ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీ మాత్రం 69,000 crores మాత్రమే ఖర్చు చేసింది హెల్త్ మీద. అంటే ఓన్లీ 5 times హైయర్ దాన్ ద యూకే. పాపులేషన్ చూసుకుంటే 20 times ఎక్కువ ఉంది ఇండియా, కానీ హెల్త్ మాత్రం ఓన్లీ 5 times ఎక్కువ ఖర్చు చేసింది. 10% ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యూకే హెల్త్ మీద చేస్తే, ఇండియా మాత్రం అండర్ 5%, హాఫ్ ఆఫ్ ది యూకే హెల్త్ మీద చేసింది అనమాట. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కనుక వస్తే కనుక, మీరు తెలంగాణ గురించి చూసుకుంటే, తెలంగాణ 2020-21 మేము ఎంత ఖర్చు పెట్టే 6,186 crores ఖర్చు పెట్టింది. అంటే ఏంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యూకే హెల్త్ బడ్జెట్. ఓకే, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏం చెప్పదలుచుకున్నానంటే, హెల్త్ మీద ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా తక్కువ. సో మీకు ఆటోమేటిక్గా డబ్బులు తక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీకు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టే డబ్బులు కూడా చాలా తగ్గిపోతాయి. కాబట్టి డెఫినెట్గా హెల్త్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, డాక్టర్స్ ఉండదు, నర్సెస్ ఉండరు, పారామెడిక్స్ ఉండరు. ఇవంతా మంది ఉన్నా కూడా, డాక్టర్స్ వీళ్ళంతా మంది ఉన్నా కూడా ఏమవుతుందంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు లెక్క చూసుకుంటే, హాస్పిటల్స్ చూసుకుంటే కనుక 58% ఆఫ్ ద హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇండియాలో, అంటే ఆల్మోస్ట్ 60%. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 60% హాస్పిటల్స్ ప్రైవేట్లు ఉన్నాయి, కానీ 80% ఆఫ్ ద డాక్టర్స్ మాత్రం ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ లో ఉన్నారు. మరి 60% చూసుకుంటే 60% డాక్టర్స్ మాత్రమే ఉండాలి కదా, 80% అంటే ఓన్లీ 20% ఆఫ్ ద డాక్టర్స్ మాత్రమే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లో పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద బెడ్ కెపాసిటీ ఇండియాలో ప్రైవేట్ వాళ్ళ చేతులలో ఉందన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2/3 అర్బన్ ఏరియా ఇండియాలో. అట్లా పాపులేషన్ చూసుకుంటే మాత్రం ఓన్లీ 28%
సో కంప్లీట్లీ మీకు ఏమైందంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్స్ మనకు అడిగి పెట్టుకున్న డాక్టర్ 1,000 పాపులేషన్ అంటే 1,000 ఒక డాక్టర్. ఇప్పుడు జస్ట్ 2018లో ఆ రేషియో రీచ్ అయినాం. అంటే మనకి ఇప్పుడు అడిగి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఇష్టం పోయిందనమాట. ఇంకొక ఇండియాలో ఒక 2014లో ఒక సర్వే రాస్తే 40% ఆఫ్ ద సో కాల్డ్ డాక్టర్స్ రాజస్థాన్ లో డిడ్ నాట్ హ్యావ్ ఎ డిగ్రీ. ఇమాజిన్ చేసుకోండి, యూకే లాంటి సిస్టమ్ లో మీరు ఒక డిగ్రీ లేకుండా డాక్టర్ కావాలంటే ఇంకా మీకు అసలు సూసైడ్ అనుకోవాల్సిందే. అట్లాంటిది ఇండియాలో రాజస్థాన్ స్టేట్ లో 40% ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ డిడ్ నాట్ హ్యావ్ డిగ్రీ. 20% ఆఫ్ దమ్ అపరెంట్లీ నాట్ ఈవెన్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్. సో ఇంత దయనీయమైన స్టేజ్ లో మన ఇండియా హెల్త్ సిస్టమ్ ఉంది. ఇంకొక ప్రాబ్లం ఇండియాకి ఏంటంటే ఇండియాలో హెల్త్ అనేది స్టేట్ కంట్రోల్లో ఉంటుంది. కొన్ని మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, మిగతాదంతా హెల్త్ గురించి పట్టించుకోవాల్సి ఉంటే ఆ స్టేట్ గురించి మాత్రమే, ఆ స్టేట్ మాత్రమే పట్టించుకోగలదు. సో ఇప్పుడు కంపేర్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు సరే ఓకే, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం మనం. డాక్టర్ ఈక్వల్ ఉన్నా కూడా అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నా కూడా అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నారు, తర్వాత ఈ క్వాక్స్ ఉన్నారు, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. సో ఇట్లా మీకు ఎట్లా ఉందంటే ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా పోతూనే ఉంటాయి అనమాట. ఎంత చెప్పినా ఓడవను అనమాట. అంత దయనీయమైన స్టేజ్ లో ఇప్పుడు ఇండియా కానీ లేకపోతే తెలంగాణ హెల్త్ సిస్టమ్ కనుక ఉన్నది. సో ఇంకొక ప్రాబ్లం ఇండియాకి ఇప్పుడు చూడండి, హెల్త్ గురించి చెప్తే కనుక ఎక్కడైతే గ్రేటెస్ట్ నీడ్ ఉందో అక్కడ డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు, హాస్పిటల్స్ ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా డాక్టర్స్ పోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే డిస్టెన్స్ ఒకటి, లాంగ్ డిస్టెన్స్ ఒకటి. ఇంకొకటి ఏముంటుందంటే ఇంత ఖర్చు పెట్టి డాక్టర్ అయిన తర్వాత నేను పోయి పల్లెటూరులో ఎందుకు ఉండాలి, ఒకవేళ ఉన్నా కూడా నా పిల్లలకి స్కూల్స్ సరిగా ఉండవు. సో స్కూల్ సరిగా లేకపోతే నేను అక్కడ ఎందుకు ఉంటాను చెప్పండి. ఇప్పుడు మా విలేజ్ వెల్మేడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 3 years క్రితం వెళ్తే ఆ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కలవడానికి కనీసం 4-5 times వెళ్ళాను నేను హాస్పిటల్కి, లేడు. చివరికి ఫోన్ చేసి డాక్టర్ గారు మరి ఏంటి మీరు పని చేయాలి కదా ఇక్కడ, అట్లీస్ట్ కనీసం ఒక 4-5 days అన్నా రావాలి కదా వీక్ లో అంటే ఎట్లా నాకు అక్కడ ఏమిటీస్ లేవు, మెడిసిన్స్ లేవు, ఒకవేళ వచ్చినా కూడా పేషెంట్స్ రారు. ఇంకొక ప్రాబ్లం, ఒకవేళ డాక్టర్స్ వచ్చినా కూడా పేషెంట్స్ రారు. ఎందుకంటే డాక్టర్స్ మీద నమ్మకం ఉండదు. ఒకవేళ నమ్మకం ఉన్నా కూడా డాక్టర్ 24/7 ఉండడు. ఎప్పుడు ఉంటాడు? 8 to 5 ఉంటాడు. తర్వాత 8 to 5 కూడా అసలు గ్యారంటీ లేదు. ఓకే, 9 o'clock వచ్చి 11-12 దాకా ఉండి వెళ్ళిపోయిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఈ పిహెచ్ఎస్లలో. సో ఇదొక ప్రాబ్లం అనమాట. సో స్కూలింగ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ మెడిసిన్స్ లేవు, క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. ఒకవేళ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నా ఆయనకి ఆ డాక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. తర్వాత ఆ విలేజ్లలో ఉండడానికి డాక్టర్స్ కి ఇష్టం ఉండదు అనమాట. సో ఇన్ని కారణాల వల్ల ఇండియాలో హెల్త్ సిస్టమ్ అనేది ఎట్లా చాలా ఇక దయనీయమైన స్టేజ్ లో ఉందన్నమాట. సో మరి ఏం చేద్దాం మనం ఇప్పుడు ఈ హెల్త్ మార్చాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే హెల్త్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం ఒకటి ఆలోచించాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో హెల్త్ స్టేట్ గవర్నమెంట్ అఫేర్ కాబట్టి ఈచ్ స్టేట్ హెల్త్ గురించి ఫోకస్ చేస్తే థింగ్స్ విల్ చేంజ్ స్లోలీ. 2, సిమిలర్ టు ఎన్హెచ్ఎస్ ఎట్లయితే ఉందో ఇండియాలో కూడా ఆ ఎన్హెచ్ఎస్ అనే సిస్టమ్ ని సరే పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 3వది, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి, డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ కి, కమ్యూనిటీ హాస్పిటల్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. మీరు ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే నర్సెస్ కావచ్చు, ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్ ప్లస్ నాన్ హ్యూమన్ రిలేటెడ్ రిసోర్సెస్ మాత్రం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ ఆఫ్ ద డాక్టర్స్, స్టాండర్డ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ గా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఆఫ్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయకపోతే కనుక మీరు ఎంతమంది డాక్టర్స్ ప్రొడ్యూస్ చేసినా, ఎంతమంది నర్సెస్ ప్రొడ్యూస్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత క్వాలిటీ గ్యారంటీ లేదు, ఎటువంటి డాక్టర్ వస్తాడు అనేది కూడా మనకు తెలియదు. సో ఆ క్వాలిటీ గ్యారంటీ లేనప్పుడు ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కూడా, ఎంతమంది ట్రైన్డ్ నర్సెస్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీగా
ట్రైనింగ్ టు బి ప్రమోటెడ్. మెడికల్ డాక్టర్స్, నర్సెస్ అందరికి ట్రైనింగ్ యూనిఫామ్ గా ఉంచి ఒక మినిమం స్టాండర్డ్స్ పెట్టి ఎంబీబీఎస్ పాస్ అవుట్ అవుతుంటే మినిమం గ్యారంటీ డాక్టర్ని మీరు నమ్మొచ్చు అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ అవుట్ పేషెంట్స్ అంటే మనం ఒక డాక్టర్ని చూడాలనుకుంటే కనుక ఫస్ట్ జనరల్ ప్రాక్టీస్ దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర పోయి ఆ డాక్టర్ చూసి ఆ డాక్టరు అవసరం ఉంది బాబు నువ్వు ఈ చిట్యాలకో చౌటుప్పలకో పోవాలా, లేకపోతే నల్గొండకు పోవాలా, లేకపోతే హైదరాబాద్కు పోవాలంటే మాత్రమే పోయేటట్టు చూడాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం ఒక రెఫరల్ సిస్టమ్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఒక పేషెంట్ కి ఈ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరు చూడాలి? జనరల్ ప్రాక్టీస్ చూడాలి. జనరల్ ప్రాక్టీస్ చూసిన తర్వాత ఎక్కడికి పంపించాలి, ఏ హాస్పిటల్ పంపించాలి అనేది ఒక రిఫరల్ సిస్టమ్ మాత్రం కంపల్సరీగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ అనేది సైమల్టేనియస్ గా డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంటే జనాలను ఎడ్యుకేట్ చేయాలి. జనాలను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి జబ్బులు రాకుండా ఎట్లా చూసుకోవాలనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ వాషింగ్ కానీ, హైజీన్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు 50 మిలియన్ పీపుల్ ఇండియాలో డయాబెటిక్స్ అండి. 50 మిలియన్ పీపుల్ ఆర్ డయాబెటిక్స్. అంటే ఆల్మోస్ట్ యూకే పాపులేషన్ ఎంత ఉందో అంతమంది ఇండియా డయాబెటిక్స్ ఉన్నారు. సగానికి కంటే డయాబెటిక్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు డైట్. వాళ్ళ తినే ఆహారం మీదనే ఉంటుంది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి మంచి తిండి తింటే కనుక ఆటోమేటిక్ డయాబెటిక్ పోతుంది. ఇప్పుడు కోవిడ్ కూడా చెప్పారనుకుంటాను, డయాబెటీస్ రిస్క్ ఇన్ఫెక్షన్, డయాబెటిక్ లేకపోతే ఆస్తమా కానీ. సో పబ్లిక్ ని మనం హెల్త్ ఎడ్యుకేషన్ లో భాగస్వాములు చేస్తే ఆ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్, హ్యాండ్ ఇంపార్టెన్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, మీకు నెంబర్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు స్మోకింగ్ అనుకోండి, యూకేలో స్మోకింగ్ బ్యాన్ చేసింది కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఒక 4-5 years క్రితం. సో అప్పటి నుంచి ఆటోమేటిక్ గా లంగ్ క్యాన్సర్ తగ్గిపోయింది, ఇన్సిడెన్స్ తగ్గిపోయింది. మీకు లంగ్ క్యాన్సర్ తగ్గిపోతే దానికి పెట్టే ట్రీట్మెంట్ కాస్ట్లు అవన్నీ తగ్గిపోతాయి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 years లోపల మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే 10 years రిజల్ట్స్ రావు. అందుకని ఇప్పుడు ఈ హెల్త్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోకపోతే ఇంకా మన జనరేషన్ దాటిన తర్వాత ఏమైనా చేంజెస్ వస్తాయి తప్ప నెక్స్ట్ ఒక 5-10 years లో ఎటువంటి మార్పులు రావు. అందుకని ఈ మార్పులు మనం ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతాయి, ఏం చేయాలనేది యూత్ ఆలోచించి రంగంలో దిగాలి. దిగితేనే తప్ప ఇవి చేంజెస్ అయితే, లేకపోతే చేంజెస్ కావు. సారీ, నేను ఇంకా చెప్తా ఉన్నాను కదా ఏమేమి చేంజెస్ రావాలనేది. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెన్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది, స్కూల్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది, విలేజెస్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఎవరైతే డాక్టర్స్ వచ్చే విలేజ్కి వెళ్ళి ఉండాలనుకుంటున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, హైదరాబాద్ ఎందుకు పోవాల్సి ఉంటుంది, మేము నల్గొండ ఎందుకు పోవాలి, ఇక్కడే ఉండిపోదాం. మీకు ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, తర్వాత అగ్రికల్చర్ ఉంటుంది, పిల్లలు అంటే మీకు జనాలతోటి ఒక అటాచ్మెంట్ అయిపోయి మీకు అక్కడే ఉండాలనిపిస్తుంది. అన్ని స్టాండర్డ్స్ ఒకటే కాబట్టి. సో ఆ స్టాండర్డ్స్ క్రియేట్ చేసేంత వరకు డాక్టర్స్ పోవడానికి రిలక్టెంట్గా ఉంటారు. వాళ్ళని పోవాలన్నా కూడా ఇట్స్ అన్ఫేర్, ఇట్స్ నాట్ ఫేర్. సో ఈ చేంజెస్ మనం హెల్త్ సిస్టంలో కంపల్సరీగా తీసుకొస్తే ఏమైనా ఒక 5-10 years లో ఆరోగ్యము ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అయితే నేను బిఫోర్ ఐ ఎండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్ ఎల్స్. నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను షేర్ చేస్తాను. నా ఒక 3 years క్రితం నేను ఇండియాకి వచ్చినప్పుడు ఒక సర్జరీ చేశాను మా అంకుల్ మీద అనమాట. సర్జరీ చేస్తే అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు. ప్రైవేట్ హాస్పిటల్ చేసినా కూడా కాంప్లికేషన్స్ వస్తే నిజామ్స్లో జాయిన్ అయితే నిజామ్స్లో పట్టించుకోలేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరు ఇంకొకరి మీద ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల చనిపోయాడు అనమాట. అది యాక్చువల్గా అసలు చనిపోవాల్సిన అవసరం కూడా లేదు, మినిమం వాళ్ళు కనుక కేర్ తీసుకుంటే కనుక. సో నేను కొన్ని అబ్జర్వ్ చేసి నేను యాక్చువల్గా అప్పుడు కేటీఆర్ ఒక కలిసాను లాస్ట్ జనవరిలో. కాకపోతే రెస్పాన్స్ ఏమి రాలేదు. ఐఎమ్ షూర్ వాళ్ళు చాలా బిజీ అనుకుంటా కనుక నాలంటి వాళ్ళు లెటర్ రాస్తే ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి. అయితే నేను ఆ లెటర్లో కొన్ని ఫ్యాక్ట్స్ హైలైట్ చేశాను అనమాట నా అబ్జర్వేషన్ ప్రకారం. ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే, నేను ఎక్కడైతే హాస్పిటల్లో ఆపరేషన్ చేశానో స్టెరిలైజేషన్ కాన్సెప్ట్ అసలు నాన్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు స్టెరిలైజేషన్ ఏ ఇన్స్ట్రుమెంట్, ఒక సర్జరీ చేస్తే కంపల్సరీగా స్టెరిలైజ్ చేయాలి వాటిని. ఆ స్టెరిలైజేషన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం ఫాలో అయితే తప్పనే ఇన్ఫెక్షన్స్. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్లలో ప్లస్
గవర్నమెంట్ హాస్పిటల్ ఈ స్టెరిలైజేషన్ కాన్సెప్ట్ అనేది పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. విపరీతమైన ఇన్ఫెక్షన్స్ కి రాకుండా ఏం చేస్తున్నారంటే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఇంకా యాంటీబయాటిక్స్ ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారంటే మీకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. వెళ్ళి డైరెక్ట్ గా ఫార్మసీ దగ్గర పోతే మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాడు, ఏ యాంటీబయాటిక్ అయినా సరే. అపరెంట్లీ ఇండియా సెకండ్ హైయెస్ట్ యూజర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ ద వరల్డ్. సెకండ్ హైయెస్ట్ యూజర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇన్ ద వరల్డ్. కొన్ని యాంటీబయాటిక్స్ అయితే అసలు అప్రూవ్ కానివి, ఇండియన్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేయని యాంటీబయాటిక్స్ కూడా మీకు ఫార్మసీలలో దొరుకుతున్నాయి. అంటే మీరు ఆలోచన అసలు ఎంత దారుణ పరిస్థితి అంటే, ఈ యాంటీబయాటిక్స్ ఇట్లా విచ్చలవిడిగా వాడుతూ పోతే రెసిస్టెన్స్ వచ్చి మనకి యాక్చువల్గా అవి సూపర్ బగ్స్ లాగా తయారవుతాయి. ఇంకా మరి మీ మందు వాడినా కూడా యాంటీబయాటిక్స్ పనిచేయవు, ఆ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మోర్టాలిటీ అంటే చనిపోయే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి దేర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ ఫర్ పాలసీ ఆన్ యాంటీబయాటిక్ యూసేజ్. ఓకే, స్టేషన్ కాన్సెప్ట్ చేంజ్ అవ్వాలి, యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గాలి. ప్రిస్క్రిప్షన్స్ లేకుండా యాంటీబయాటిక్స్ కాదు ఏ డ్రగ్ కూడా మీరు ఇవ్వకూడదు. యూకేలో మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కడ యాంటీబయాటిక్స్ కావాలంటే కనుక ఇంపాసిబుల్. ఓన్లీ పారాసిటమాల్, బ్రూఫెన్ లేదా పెయిన్ కిల్లర్స్, కొన్ని యాంటీహిస్టమినిక్ మాత్రమే మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు. ఇండియాలో మీరు పాయిజన్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మీకు ఫార్మసీకి పోతే వాడిస్తాడు. అది కంపల్సరీగా చేంజ్ చేయాలి. సో స్టెరిలైజేషన్ చేంజ్ చేయాలి, మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్టీరాయిడ్స్ యూసేజ్. ఇప్పుడు విలేజ్లకి వెళ్తే ఎవరికైనా దగ్గు జలుబు వచ్చింది అనుకోండి, ఆర్ఎంపీ దగ్గర పోతే ఫస్ట్ రాసేది డెక్సామిథజోన్ లేకపోతే బీటామిథజోన్ రాస్తాడు. అంటే అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టీరాయిడ్. అది ఇవ్వగానే మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వల్ల సిమ్టమ్స్ తగ్గిపోతాయి, కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. బోన్ అరిగిపోవడం కానీ, లేకపోతే బరువు పెరగడం కానీ, డయాబెటీస్ రావడం కానీ, ఇదంతా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆటోమేటిక్ గా ఫస్ట్ రాసేది ఏంటంటే ఆర్ఎంపీ, అది స్టీరాయిడ్స్. సో మళ్ళీ ఇది మొదటిగా వస్తుంది. దేని మీద వస్తుందంటే ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఏ మందు ఎవరికి ఇవ్వకూడదు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సో కాల్డ్ ఆర్ఎంపీస్ ని మాత్రమే చేయాలి, లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళ లేదు కాబట్టి డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. డిస్క్వాలిఫై చేసి అంత క్వాక్స్ ఏ క్వాలిఫికేషన్స్ లేని ప్రాక్టీస్ చేయడం అనేది మాన్పించేసాలి. మాన్పిస్తే ఈ సిస్టమ్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే అకౌంటబిలిటీ లేదు ఇండియాలో. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ బతికితే భగవంతుని దయ అంటారు, పేషెంట్ చనిపోతే కూడా భగవంతుడు అట్లా చేసిండు, కర్మ సిద్ధాంతం ప్రకారం మనం నడుస్తుంటాం అంతా. అది మార్చాలండి. ఎందుకంటే అకౌంటబిలిటీ లేనప్పుడు ఆ డాక్టర్స్ 10 తప్పులు చేసి 20 తప్పులు చేసినా కూడా అట్లా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి సీరియస్ గా తీసుకొని కోర్టుల కేసు వేయడమో లేకపోతే గొడవ చేస్తే తప్ప. సో ఆ అకౌంటబిలిటీ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అకౌంటబిలిటీ ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రతి డాక్టరు, ఎస్పెషల్లీ స్పెషలిస్టులు, సర్జన్స్ కానీ, లేకపోతే ఈ జనరల్ మెడికల్ డాక్టర్స్ కానీ, లేకపోతే పల్మాలజిస్టులు, ఎనీ స్పెషలిస్ట్, వాళ్ళ కాంప్లికేషన్స్ అవంతా ఒక లాగ్ బుక్ లాగా పెట్టేసేసి వాళ్ళ ఎవరైనా చూడాలంటే తెలిసిపోవాలి వాళ్ళది, వాళ్ళ మొట్టాల ఉంది, వాళ్ళ మార్బిడిటీ ఉంది, వాళ్ళ కాంప్లికేషన్స్ ఎంత ఉందని. అంటే రెగ్యులేషన్ ఆఫ్ డాక్టర్స్ మాత్రం కంపల్సరీగా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. చేస్తే ఏమవుతుందంటే కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డాక్టర్స్ కేర్ఫుల్గా ఉంటారు, ఆ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇంప్రూవ్ అవుతుంటుంది. తర్వాత వాళ్ళు ఇంకా ఒకవేళ వాళ్ళ నాలెడ్జ్ లో గ్యాప్స్ ఉంటే కనుక ఫెలోషిప్ చేసుకోవడం కానీ, లేకపోతే ఫర్దర్ ట్రైనింగ్ చేసుకోవడం కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక రకంగా భయం ఉంటుంది, ఎందుకంటే చూస్తున్నారు కదా, మనం రెగ్యులేట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి. సో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే కనుక సిస్టమ్ అనేది బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్. ఓకే, ఐ థింక్ ఐ విల్ స్టాప్ దేర్ అండి. నేను వినయ్ కుమార్ గారు, హలో వినయ్ కుమార్ గారు. వస్తున్నాను సార్. ఇప్పుడు కోవిడ్ ని ఎట్లా కంట్రోల్ చేయగలిగారు? కంట్రోల్ అయిందంటారా యూకేలో? నెంబర్ కేసెస్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయండి. నిన్న ఐ థింక్ ఒక 4-5 డేస్ క్రితం మాత్రం ఒక 500 కేసెస్ రిజిస్టర్డ్ అనుకుంటా యూకే మొత్తం. మరణ సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. మేము ఉన్న ప్రదేశంలో యాక్చువల్ గా హాస్పిటల్ అడ్మిషన్స్ లేవు, డెత్స్ కూడా లేవు.
సో ఎట్లా కంట్రోల్ చేశారంటే ఫస్ట్ లాక్డౌన్ రూల్స్ స్ట్రిక్ట్ గా పాటించారు జనాలు. ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిండ్రు. ఒకవేళ జబ్బు వచ్చినా కూడా హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ కాబట్టి అంత ఫ్రీ ఫర్ ఆల్. సో వాళ్ళకి స్ట్రెస్ లేదు. హాస్పిటల్కి వెళ్తే మీకు క్వాలిటీ గ్యారంటీ ఉంది. వాళ్ళని ట్రీట్ చేశారు. వెంటిలేటర్ మీద పెట్టాలంటే వెంటిలేటర్ మీద పెట్టారు. ప్లస్ రికవర్ అయ్యేటోళ్ళు అయినరు, చనిపోయేటోళ్ళు చనిపోయారు. ఎస్పెషల్లీ ఇప్పుడు డయాబెటీస్ ఉన్నోళ్ళు, ఆస్తమా ఉన్నోళ్ళు, లేకపోతే ఓవర్ 65 years ఏజ్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారు, కొంత కోమార్బిడిటీ వాళ్ళు చనిపోయారు. బట్ మెయిన్ గా చేంజ్ ఎక్కడ అంటే డెత్ రేట్ తగ్గడం కానీ నెంబర్ ఆఫ్ కేసు తగ్గిపోవడం కానీ మాత్రం లాక్డౌన్ వల్ల అయింది. ఓకేనండి. ఇప్పుడు మనకి సోషలిస్ట్ సిస్టమ్కి, సోషలిస్ట్ దేశాలకి మిగతా దేశాలకి ఒక తేడా కనపడుతుంది. దీనికి కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? స్ట్రాంగ్ హెల్త్ సిస్టమ్, ఫ్రీ ఫర్ ఆల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, రేస్ కదా. నేను ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే బ్రిటన్ లో ఈ NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అనే కాన్సెప్ట్ సోషలిస్ట్ కాన్సెప్ట్. మీరు ఏ దేశంలో కూడా, ఒక బ్రెజిల్లో తప్ప ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి హెల్త్ సిస్టమ్ కాన్సెప్ట్ లేదు. సో మీకు హెల్త్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీ అవుట్కమ్స్ బాగుంటాయి కదా. ఇప్పుడు పేషెంట్కి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే మళ్ళీ శవమై బయటకు వస్తామనే కాన్సెప్ట్ ఉండిపోయింది ఇప్పుడు తెలంగాణలో కాదు, రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే. సో అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్స్ లేవు. బెడ్స్ ఉన్నా కూడా రికమెండేషన్స్, డబ్బులు. ఇప్పుడు మీకు ఇంత స్ట్రెస్ ఉంది, ఆల్రెడీ మీరు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారు, ప్లస్ దానికి కాకుండా స్ట్రెస్ ఉంది. మీకు ఆటోమేటిక్ ఏమైందంటే బాగుపడేటోడు కూడా చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఆ సోషలిస్ట్ కంట్రీస్ లో అది లేదు కదా. హెల్త్ ఫ్రీగా ఉంది, క్వాలిటీ గ్యారంటీ ఉంది. సో ఆటోమేటిక్గా వాడికి వచ్చినా కూడా స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఉంటుంది అనుకోండి, బట్ అట్లీస్ట్ హాస్పిటల్కి పోతే నన్ను చూసుకుంటారు, డెఫినెట్ గా బాగుపడే అంటే బాగా ఏ ఛాన్సెస్ ఉంటాయి కనుక డెఫినెట్ గా బాగా ఇంటికి వస్తారనే అది ఉంటుంది కదా వాళ్ళకి. ఒక మీ ఊరు నుంచి ప్రశ్న కాదు, మీరు లండన్లో మాట్లాడుతున్నందుకు ముందుగా సార్కు హృదయపూర్వక నమస్కారాలు అని మేడి కృష్ణ పెట్టాడు. తర్వాత ఎవరో మీ బ్రదర్ పెట్టారు, ఆరూరి ఆయన పేరు, ఆయన. బట్ మిగతా వాళ్ళంతా బాగుంది, మంచి సజెషన్స్ ఇచ్చారు అని చెప్పేసి పెట్టారు. సో ఐ విల్ వెయిట్ ఫర్ ది క్వశ్చన్స్. డీప్ అనాలిసిస్ అబౌట్ COVID-19 ప్లీజ్. ఈ COVID-19 గురించి కొద్దిగా చెప్పమంటున్నారు, ఎట్లా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏమిటి, ఎప్పుడు డాక్టర్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఇటువంటివన్నీ. సో వినయ్ కుమార్ గారు, ఇది ఒక రకంగా ఈ కోవిడ్ దాని వల్ల మనం ఈ డిబేట్ యాక్చువల్గా ఈరోజు చేసుకుంటున్నాము. అవును. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను యూత్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ తెలంగాణలో ఇప్పుడు ఇది చూస్తున్న అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, సమయం మనకు ఒక రివెల్ స్టార్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ వదిలేసేసి హెల్త్ గురించి పట్టించుకోకుండా ప్యూర్ గా కోవిడ్ మీదే ఫోకస్ చేస్తే గనక మనం యాక్చువల్గా మిస్ అయిపోతున్నాం అండి. ఏం చేయాలనేది కనుక ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకొక 10 years, 15 years, 20 years తర్వాత కూడా ఇంకొక ఎపిడమిక్ వస్తుంది, మళ్ళీ మొదటికే వస్తుంది. మనం ఏ పాఠం నేర్చుకోకుండా అయిపోతాం. కాబట్టి నేను నా విజ్ఞప్తి ఏంటంటే, వామపక్షాలు కానీ లేకపోతే పార్టీలకు అతీతంగా పొలిటిక్స్ పక్కన పెట్టేసేసి అందరూ ఒక తాటికి వచ్చి ఒక హెల్త్ సిస్టమ్ మీద ఒక కమిటీ వేసుకొని ఏ చేంజెస్ కావాలి, ఏం చేంజెస్ వస్తే మనకి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ తెలంగాణలో మార్పు వస్తుందనేది ఆలోచించుకొని గవర్నమెంట్కి ఒక వినతి పత్రం సమర్పించి ప్రెషర్ పెట్టాలి. ప్రెషర్ పెడితేనే చేంజ్ అయితే థింగ్స్, లేకపోతే చేంజ్ కావండి. ఓకే, అది నేను ఈ ఫేస్బుక్ పేజ్ ముఖం ద్వారా చెప్పాలనుకుంటాను కాబట్టి అది చెప్తున్నాను. ఇక కోవిడ్కి వస్తే గనక 90% ఆఫ్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్స్ సీరియస్ గా ఉండవు. మీకు జస్ట్ ఫీవరు, దగ్గు, ప్లస్ వీక్నెస్, తర్వాత స్మెల్ పోవడము, తర్వాత ఆకలి తగ్గకపోవడం అనమాట. సో స్మెల్ లేకుండా స్మెల్, తర్వాత
ఫీవర్ కంపల్సరీ అండి. ఫీవర్ లేకుండా మీకు ఉట్టి దగ్గు స్మెల్ పోతే ఇది మామూలు జలుబు కూడా అయ్యిండొచ్చు. ఓకే, మేము చూసింది ఏంటంటే యూకేలో మాత్రం కంపల్సరీగా ఫీవర్ ఉంటుంది మీకు, ఏసింటమాటిక్స్ తప్ప. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫీవర్, దగ్గు, స్మెల్ లేకపోవడం, తర్వాత ఈ టేస్ట్ లేకపోవడం అన్నమాట. దాదాపుగా 1 వారం నుంచి 2 వారాల వరకు మీకు సిమ్టమ్స్ ఉంటాయి. విత్ ఇన్ 2 weeks లో మీకు సిమ్టమ్స్ తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఎవిడెన్స్ ప్రకారం అయితే కొన్ని 6 months, కొంతమంది 1 year దాకా కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే, సో మిగతా 10% లో ఒక 1 to 2% మాత్రం శ్వాస ఇబ్బంది వస్తుంది, హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 97 to 98% హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి వెళ్ళకపోతేనే బెటర్. కానీ మీకు శ్వాస ఇబ్బంది అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్ ఒక ప్రశ్న ఉంది. ఒక పక్క కరోనా, మరో పక్క కార్పొరేట్ వైద్యం, ప్రజలు నలిగిపోతున్నారు. ముందు జాగ్రత్తలు సరే, మేము ట్రీట్మెంట్ ఎలా చేసుకోవచ్చా? అట్లా మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే మీ ఆరోగ్యం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఫిట్ ఉంటే కరోనా వచ్చినా కూడా రికవర్ అయిపోతారు. కూడా మీకు మెయిన్ గా చేసుకోవాల్సింది ఏంటంటే ఫీవర్ దానికి పారాసెటమాల్ టాబ్లెట్స్, తర్వాత పెయిన్ కిల్ ఏమైనా వేసుకుంటే మల్టీవిటమిన్స్, మంచి టైం మీద ఫుడ్, అంతే. ఇంకా వీటికి మించి మీరు సెల్ఫ్ గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత కూడా రాకూడదు. అంటే విటమిన్ సి, జింక్, అదే విధంగా బి కాంప్లెక్స్, ఇటువంటివి వేసుకోవచ్చా సెల్ఫ్ గా? నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలిసినంత వరకు కాదు, నా అడ్వైజ్ ఏంటిదంటే కనుక మీరు డైలీ ఒక 4 to 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, చాలా మంది ఇండియాలో ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఫ్రూట్స్ వాళ్ళ ఇంట్లో పండినా కూడా ఫ్రూట్స్ తినరు. మా ఓన్ పేరెంట్స్ ఎగ్జాంపుల్, నేను ఎంత చెప్పినా కూడా తినరు అనమాట. సో అందుకని మీరు ఫ్రూట్స్ తిని మంచి రెగ్యులర్ డైట్ తీసుకుంటే మీకు ఈ వైటమిన్స్, సప్లిమెంట్స్ కూడా అవసరం లేదండి. ఓకేనండి. ఇంకొకటి, హౌ ది డాక్టర్స్ ఇన్ యూకే ఆర్ అకౌంటబుల్? గాష్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎవరు అడిగారో కానీ ఎట్లా అకౌంటబిలిటీ అంటే, ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి. నేను సర్జన్, లివర్ తర్వాత ప్యాంక్రియా సర్జన్, చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ నేను చేస్తుంటాను. సో మాకేముంటదంటే ఒక 100 మందిని ఆపరేట్ చేస్తే ఎంతమంది చనిపోయారు కాంప్లికేషన్స్ వల్ల. ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే గవర్నమెంట్కి మేము మా డీటెయిల్స్ అన్ని సప్లై చేయాల్సి ఉంటుంది. మా కాంప్లికేషన్స్ రేట్ ఎంత ఉంది, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి కాంప్లికేషన్స్ వచ్చినాయి, ఎంతమందికి ఆపరేషన్ చేయాల్సింది. సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే మేము మా ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది అనాలిసిస్ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో మా కాంప్లికేషన్స్ ఎక్కువనే అనుకోండి, ఆటోమేటిక్గా దే విల్ బి ఇన్వెస్టిగేషన్. సో అట్లా అకౌంటబిలిటీ ఉంటుంది ప్రతి డాక్టర్కి. మీరు ఏ స్పెషలిస్ట్ అయినా కూడా ఎవ్రీ ఇయర్ మీరు అప్రైజల్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ డాక్టర్ సోమయ్య. ఎక్సలెంట్ టాపిక్. డాక్టర్ శౌరి ఫ్రమ్ గుంటూరు, మీ ఫ్రెండ్. హాయ్ శౌరి. ఇంకో ప్రశ్ననండి. వాట్ అబౌట్ వ్యాక్సిన్? ఆల్ అనాలిసిస్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ గివింగ్ నో number of words about vaccine. Are these true or not? నేనైతే హోప్ఫుల్ గా ఉన్నాను. యాక్చువల్లీ ఒక 6 months క్రితం మాకు హోప్ లేకుండే, బట్ ట్రయల్ ప్రోగ్రెస్ బట్టి చూస్తుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే ఒక 6 months to 12 months లో వ్యాక్సిన్ వస్తుండొచ్చు. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మనకి వ్యాక్సిన్ వస్తుండొచ్చు. కానీ అది హోప్ మాత్రమే, వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు మీరు హెచ్ఐవి చూడండి, హెచ్ఐవి 20 years నుంచి హెచ్ఐవికి వ్యాక్సిన్ కోసం ట్రై చేస్తున్నారు, వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు కామన్ కోల్డ్, ఇప్పుడు ఈ సార్స్ కోవిడ్ కూడా దాని వేరియంట్, దానికి కూడా వ్యాక్సిన్ లేదు. సో చెప్పలేము, కానీ మోస్ట్ లైక్లీ నాకు తెలిసినంత వరకు అయితే 6 months to 12 months లో వ్యాక్సిన్ వస్తుండొచ్చు. వ్యాక్సిన్ రాకపోతే వీఆర్ ఆల్ డూమ్డ్ అండి వినయ్ కుమార్ గారు. వ్యాక్సిన్ రాకపోతే చాలా కష్టం కంట్రోల్ చేయడం కోవిడ్ ని. ఆల్మోస్ట్ అంత పాపులేషన్ ఎఫెక్ట్ అయితే తప్ప. ఇప్పుడు ఇండియాలో పరిస్థితి అట్లే ఉంటుంది. మీకు తెలంగాణలో నాకు తెలిసినంత వరకు అయితే
ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ బి ఇన్ఫెక్టెడ్. మీరు ఎంత తప్పించుకుందాం అనుకున్నా కష్టం ఇప్పుడు, ఎందుకంటే అది కమ్యూనికబుల్ డిసీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనండి. ఇంకో క్వశ్చన్ మీ నర్సింగ్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి? నర్సెస్ చాలా అకౌంటబిలిటీ, ఇంక యాక్చువల్గా అకౌంటబిలిటీ ఫర్ నర్సెస్ చాలా ఎక్కువ అండి డాక్టర్స్ కంటే. వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 3 years నర్సింగ్ బేసిక్ నర్సింగ్ కోర్స్ ఉంటుంది, తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతారు. సో వాళ్ళు అమౌంట్ ఆఫ్ పేపర్ వర్క్ ఫిల్అప్ చేసే పేపర్ వర్క్ మరీ టూ మచ్ అయిపోయింది, కొంచెం ఎక్స్ట్రీమ్ అనుకోండి యూకేలో. బట్ వాళ్ళు వాళ్ళ సీనియర్స్ కి అకౌంటబుల్, వాళ్ళ సీనియర్ అకౌంటబుల్, ఇంత కొంచెం హైయర్ సిస్టమ్ ఉంటుంది. ఆటోమేటిక్ గా అగైన్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్రైజల్ అని ఒక ప్రాసెస్ ఉంది. సో యూకేలో ఇట్స్ అ డిఫరెంట్ సిస్టమ్ అండి, ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్, యూ కాంట్ ఎస్కేప్ ఇట్, యూ సింప్లీ కెనాట్ ఎస్కేప్ ఇట్. ఆ ఇండియాలో ఆ రెగ్యులేషన్ లేదు, చెప్పాను కదా నేను. అసలు ఎవడు రెస్పాన్సిబుల్ అనేది ఎవడు తీసుకోండి రెస్పాన్సిబిలిటీ. మీకు ఇండియాలో ఈ వ్యాక్సిన్స్ కి సంబంధించి వస్తున్నటువంటి క్లెయిమ్స్, సేమ్ క్వశ్చన్ ఎక్స్టెన్షన్, నమ్మొచ్చా అనేది ఒక ప్రశ్న. సింపుల్ ఆన్సర్ ఇస్ నో అండి, నమ్మకూడదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే మొత్తం మీరు రీసెర్చ్ పబ్లిష్ అయ్యేంత వరకు మాత్రం ఎవ్వరు ఏం క్లెయిమ్స్ చేసినా నమ్మకూడదు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ట్రయల్ అనేది ల్యాన్సెట్ అనే జర్నల్ లో పబ్లిష్ అయింది. ల్యాన్సెట్ ఇస్ అ హైలీ రెప్యూటబుల్ జర్నల్, సో యూ కాంట్ డిస్ప్యూట్ ఇట్. అండ్ వాళ్ళు పబ్లిష్ అయ్యారు ఉట్టుటేనే. సో మీరు ఇప్పుడు ఈ పతంజలి కొన్ని క్లెయిమ్ చేసింది టాబ్లెట్స్ వచ్చినాయని చెప్పేసి. చాలా వరకు ఇండియాలో చాలా పెద్ద పెద్ద ప్రాక్టీస్ బిజినెస్ నడుస్తుంది కదా, టాబ్లెట్స్ పని చేస్తా అని చెప్పేసి. అదొక ఇంకొక ప్రాబ్లం అండి, టీవీ అడ్వర్టైజ్మెంట్లు కూడా. ఇప్పుడు టీవీ ఛానల్స్ అంతా అడ్వర్టైజ్మెంట్ మీద నడుస్తాయి కాబట్టి అసలు ఏం కంట్రోల్ లేకుండా వాడు కంచి కామాది కోటి పీట, ఈ మంత్రం చేస్తే తగ్గిపోతుంది అంటాడు, ఈ ఆయిల్ తగ్గితే. అసలు రెగ్యులేషన్ లేదండి వినయ్ కుమార్ గారు. ఇంతమంది చదువుకున్నా కూడా బట్ స్టిల్ ఆ టీవీలో వచ్చిన యాడ్స్ నమ్మడం, యాడ్స్ నమ్మి. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏమి లేదు కదా, ఏదో ఒకటి చేస్తే బాగుతుందనే ఒక ఉద్దేశంతో జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. కానీ అసలు గవర్నమెంట్ కంట్రోల్ కంపల్సరీగా ఉండాలండి వీటి మీద, లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. వాడు తాయత కడితే ఇంకా నీకు చాలా ఉన్నాయి చెప్పండి, మనం చెప్పలేము అనుకోని. ఇప్పుడు ఇండియాలో April 14th మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారో అక్కడ హెలికాప్టర్స్ లో వచ్చి పూలు కురిపించారు. కానీ పొలిటీషియన్స్ ఎప్పుడైతే దీనికి ఎఫెక్ట్ అవుతున్నారో, కరోనా వస్తుందో, దే ఆర్ రన్నింగ్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. పూలు ఇక్కడ కురిపించటం ఎందుకు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరిగెట్టడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే, ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అందరు అయ్యో భగవంతుని ఎందుకు నమ్ముతారు అని నాకు డౌట్ మాట. ఎందుకంటే పోతే డాక్టర్ నమ్మాలనా వద్దా లేదని వాళ్ళకి తెలియదు. ఓకే, అంటే భగవంతుడు, బాగా కాకపోయినా భగవంతుడే. ఓకే, సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ నమ్మాలా వద్దని అది కూడా లేదు. ఎంత క్వాలిఫైడ్ డాక్టర్ అయినా కూడా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అంత ముందు చెప్పాను ఇంకొక లైవ్ టెలికాస్ట్ లో, మీరు యుద్ధానికి ఒక సోల్జర్ ని పంపిస్తే లేకుండా సోల్జర్ ని పని చేయమంటే ఎట్లా చేస్తారు చెప్పండి? అవతల షూట్ చేసి పడేస్తాడు కదా. సేమ్ కూడా డాక్టర్స్ ఎంత మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ అయినా కూడా మెడిసిన్ లేకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏం పని చేస్తారు చెప్పండి. ఇప్పుడు అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. ఇప్పుడు మేధాంతకు ఎందుకు పోయింది అమిత్ షా చెప్పండి మరి? ఎయిమ్స్ బాగానే ఉంటది కదా, ఎందుకు పోలేదు ఎయిమ్స్ లో? సో ఈ ఆ కంఫర్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పాను కదా, గవర్నమెంట్ ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద కనుక ఫోకస్ చేసి ఇంప్రూవ్మెంట్ చేయకపోతే కనుక ఇక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. అందుకని ఇదంతా యూత్ చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఇండియాకు వచ్చి చాలా చేయాలని ఉంది, కానీ ఎవరు చేయనిస్తారు చెప్పండి మీరు? చాలా ఈ కంట్రోల్స్ అవి ఇవి పెట్టి చాలా ఇబ్బందులు పెడతారు. అందుకని ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మార్పును తీసుకురాగలరు. అందుకే చెప్తున్నాను కదా, వామపక్షాలు కానీ లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన యూత్ అయినా సరే ఒక్క తాటి దగ్గరికి వచ్చి గవర్నమెంట్ మీద కనుక ఫోర్స్ పెట్టకండి ఉంటుందండి. ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు ఎంత వస్తుంది చెప్పండి ఇన్కమ్ సంవత్సరానికి? మీరు 12-15 లక్షలు ఒకసారి కోవిడ్ వస్తే హాస్పిటల్కి పెట్టాలంటే ఎట్లా ఎఫర్ట్ చేయగలరు చెప్పండి నాకు వినయ్ కుమార్ గారు? ఇంత దారుణమైన పరిస్థితి. సరే బడ్జెట్ లో డబ్బులు తక్కువ పెడుతున్నారా అంటే లేదు. హెల్త్ కి ఆల్మోస్ట్ యూకే ఎంత హెల్త్ బడ్జెట్ ఉందో
ఆల్మోస్ట్ ఆఫ్ ఉంది బడ్జెట్, తెలంగాణ హెల్త్ బడ్జెట్. మరి ఎందుకు ఖర్చు పెట్టలేరు చెప్పండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు ఖర్చు పెట్టలేరు? మీకు జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డ్రైనేజ్ సిస్టమ్ మీద ఎందుకు ఖర్చు పెట్టలేరు? ప్రతి సంవత్సరం మీకు వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ లో నీళ్ళు ఎందుకు వస్తాయి చెప్పండి? సూయేజ్ సిస్టమ్ మీద ఎందుకు పెట్టలేరు చెప్పండి? ఈ 21st సెంచరీలో మీకు డెంగ్యూ ఫీవర్ ఏంటిదండి, చిగ్గన్యా ఫీవర్ ఏంటి, ట్యూబర్క్లోసిస్, మలేరియా. ఇప్పుడు యూరోపియన్ కంట్రీ చూసుకోండి ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఇట్లా మాట్లాడితే మీరు యూకేలో ఉంటున్నారు కదా, యూకే డిఫరెంట్ కదా అంటారు. ఎందుకు డిఫరెంట్ చెప్పండి? మనం ఎందుకు మార్చుకోకూడదు? ఇట్స్ ఆల్ ఇన్. ఈ మనం ఇప్పుడు పిచ్చిగా ఓటేసి జనాల్ని గెలిపిస్తుంటే వాళ్ళు మన మీద ఎక్కి కూర్చోవడం వల్ల ఇదంతా అండి. ఇంకో ప్రశ్న అండి, డూ యూ థింక్ యోగా ఈజ్ బెటర్ దెన్ మెడిసిన్? ఐ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ కరెక్ట్. యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ అండి, ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో డెఫినెట్ గా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, అది యోగా కానివ్వండి, లేకపోతే మీరు వెళ్ళి వాలీబాల్ ఆడడము, కబడ్డీ ఆడము, రన్నింగ్ చేయడము, జాగింగ్ చేయడము, బ్రిస్క్ వాకింగ్, ఏదైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో డెఫినెట్ గా మీరు మెడిసిన్ వెళ్ళి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టొద్దు అనుకుంటే యోగా డెఫినెట్లీ బెటర్ అండి, ఆ లెక్క కంపేర్ చేసుకుంటే. ఓకేనండి. సో మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఇప్పుడు అయిపోయాయి. సో ఈ ప్రశ్న అడిగింది సత్యం గౌడ్ నాతి. మా క్లాస్మేట్ స్పెషల్ గా మెన్షన్ చేయమని అడుగుతున్నాడు. సో అది ఓకే. సో ఇవి సార్ ప్రశ్నలు. సో మరి నెక్స్ట్ మీరు ఆలోచించండి వినయ్ కుమార్ గారు, మరి నెక్స్ట్ కార్యాచరణ. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ పార్టీస్ దీని మీద ఒక ఉద్యమం తీసుకున్నాయి. వాళ్ళ 9th జైల్ బరో అనేటువంటిది పెడుతున్నారు. అందులో మేజర్గా డిమాండ్స్లో హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూసే ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ను స్ట్రెంగ్తన్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఈ పీరియడ్లో ప్రజల్లో కొద్దిగా కొనుగోలు శక్తి ఏం లేదు, పూర్తిగా సరుకులు లేవు, జనం దగ్గర కొనేటువంటి పరిస్థితి కూడా లేదు, డబ్బులు లేవు. అందుకని దాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ఈ 20 lakhs crores డిడ్ నాట్ హెల్ప్, పబ్లిక్ ఏమీ హెల్ప్ చేయలేదు ఈ విషయంలో. సో వీటన్నిటి మీద 9th జైల్ బరో అనేటువంటిది ఉంది. రేపు కూడా దేర్ ఆర్ సమ్ ఒక ప్రొటెస్ట్ ర్యాలీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను ఇందాక చెప్పడంలో మర్చిపోయాను. హైకోర్ట్ ఈస్ వెరీ సీరియస్. ఇది చాలా స్ట్రిక్చర్స్ పాస్ చేసింది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, కానీ ఏమీ పట్టింపు లేదు గవర్నమెంట్ అసలు. ఐ థింక్ హైకోర్ట్ ఆల్సో బికమ్ హెల్ప్లెస్ లాగా. పెక్యులర్ సిచ్యువేషన్. నేను మీరు 20 lakhs గురించి మాట్లాడారు కదా, మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిందని చెప్పేసి. నేను అనేది ఏంటిదంటే, ఒకవేళ అంటే హెల్త్ ఇంప్రూవ్ అంటే ఈ రోజు మీకు డబ్బులు ఇచ్చి సడన్ గా హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే కుదరదండి. ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను డబ్బులు ఇస్తున్నాను 20 లక్షలు ఇస్తున్నాను ఈ రోజు, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపటి వల్ల రావాలంటే కుదరదు. బికాజ్ ఎందుకంటే టైం పడుతుంది. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే టైం పడుతుంది, డాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే టైం పడుతుంది, నర్సెస్ ని ప్రొడ్యూస్ చేయాలంటే టైం పడుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 years తర్వాత మీకు ఆ ఫలితాలు వస్తాయి. సో నేను అనేది ఏంటిదంటే సమయం ఆల్రెడీ మనకి చాలా మించిపోయింది. ఇప్పుడు కూడా మనము నిద్ర లేకుండా సరే మన దాకా వస్తే తప్ప ఏం చేస్తాం అనేది, ప్లస్ లేకపోతే నా వల్ల ఏమవుతుంది, నా ఒక్కరి వల్ల ఏమవుతుంది అని అనుకోని ఇట్లే వదిలేసినాం అనుకోండి, మరి చిన్న చిన్న విలేజ్లలో ఉండే పరిస్థితి ఏంటండి, జనాల పరిస్థితి చెప్పండి, రైతుల పరిస్థితి ఏంది, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పరిస్థితి ఏంది, మీకు ఎస్సీ ఎస్టీస్ ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. మరి వి ఓ అప్ టు దేమ్ కదా, మన మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోలేదనుకోండి, థింగ్స్ విల్ నాట్ చేంజ్. అందుకని we all have to act together, come up with a plan and then see what happens. Okay, there is one more question andi from Samreddy garu. Though the health is not looked after by the government, how come some capitalist countries are able to provide good health care? Example, Germany.
ఓకే, మరి జర్మనీ హెల్త్ సిస్టమ్ గురించి మీకు ఎంత తెలుసు తెలియదు. క్వశ్చన్ ఎవరైతే అడిగారు, జర్మనీలో 2 టైప్స్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ లైక్ ఎన్హెచ్ఎస్. ఓకే, సో మీకు ఇన్సూరెన్స్ లేకుండా గవర్నమెంట్ సిస్టమ్ ని వాడుకోవాలంటే కనుక మీకు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ లో మీకు అలౌ చేస్తారు. అట్లా కాకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ప్రైవేట్ లో వెళ్ళాలనుకుంటే మీరు ప్రైవేట్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఈవెన్ దో ఎన్హెచ్ఎస్ సిస్టమ్ లాంటిది కాకపోవచ్చు, బట్ సిమిలర్ లాంటి సిమిలర్ సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్ గా హెల్త్ సిస్టమ్ బాగుంటుంది జర్మనీలో. సో అట్లా నాట్ ఓన్లీ జర్మనీ, మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ లో ఏంటంటే మీకు ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ ఉంటే, ఇన్సూరెన్స్ ఉంటే మీరు ప్రైవేట్ వెళ్ళి చూపించుకోవచ్చు అండి. లేకపోతే ఆటోమేటిక్ గా ద గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇక్కడ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అది మేము హానర్ చేయమంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఎందుకు చేస్తారు చెప్పండి. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో ప్రైవేట్ హెల్త్ సిస్టమ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం ఎంటీగా ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సిఎంసి వెల్లూరు ఉంది, రాయవెల్లూరులో మామూలుగా 110% బెడ్ కెపాసిటీ, అంటే ఏంటంటే 110% ఆక్యుపెన్సీ ఉంటుంది బెడ్స్. కోవిడ్ లాక్డౌన్ పీరియడ్ లో 10% బెడ్స్ కూడా ఆక్యుపై లేవు. ఎందుకంటే భయం ఉంది, హాస్పిటల్కి పోతే మనకి ఎక్కడ కోవిడ్ వస్తుందని చెప్పేసి. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అదే స్టేజ్ లో ఉన్నాయి అప్పుడు. సో వాళ్ళంతా ఏడుస్తా కూర్చున్నారు, అయ్యో డబ్బులు రావట్లేదు కదా, ఇన్కమ్ లేదు కదా, ఎట్లా హాస్పిటల్స్ అంతా ఎంటీగా ఉన్నాయని చెప్పేసి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు లాక్డౌన్ ఎత్తేసేసరికి ఏమైతుంది, కోవిడ్ కేసెస్ ఎక్కువైపోయినాయి. కోవిడ్ కేసెస్ ఎక్కువైపోతే జనాలకి ఏమనుకుంటారు, బతికితే ఎట్లయినా మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలనే అది ఉంటుంది. కాబట్టి వాడు 10 lakhs అయినా 12 lakhs అయినా హాస్పిటల్స్ పెడుతున్నాడు, హాస్పిటల్స్ కూడా అట్లే ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ 2-3 months లో డబ్బులు ఎంత పోయినాయో మొత్తం రికవర్ అయిపోతుంది ఇప్పుడు పబ్లిక్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ కదా. ఓకే, someone wanted to communicate to you. అదేంటంటే కోవిడ్ స్ప్రెడింగ్ ఇన్ అవర్ విలేజ్ ఆల్సో. మీ విలేజ్ నుంచి, వెలిమినేడు నుంచి సత్యంలో, అదొకటి వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రామచంద్రారెడ్డి అడ్వకేట్. ఓకే సార్, ఇవి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రశ్నలు. చాలా వాటికి మీరు చాలా వండర్ఫుల్గా సమాధానం చెప్పారు. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్హెచ్ఎస్. ఈ ఎన్హెచ్ఎస్ గురించి పూర్తి ఇన్ని వివరాలు తెలియదు. అండ్ మీరు పబ్లిక్ హెల్త్ అనేటువంటిది, అంటే ఈ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ని కాపాడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మొత్తం యూరోపియన్ కంట్రీస్లోనే బెటర్గా ఉండటం, దానివల్ల వాళ్ళు త్వరగా, ఇప్పుడు ఇటలీ లాంటిది కూడా చాలా తొందరగా రికవర్ అయినట్టే లెక్క, చాలా తీవ్రంగా ఉండి. ఈ మధ్య ట్రంప్ ఒక కామెంట్ చేశాడు, మేము అధిగమించాము బట్ ఇండియా ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని చెప్పేసి. సో ట్రంప్ ఈజ్ వెరీ హ్యాపీ నౌ. బట్ సమ్హౌ వాళ్ళు కొద్దిగా బెటర్గా అయ్యారు. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి నుంచి యుఎస్ కొంచెం బెటర్ అయినట్టుగా కనపడుతుంది. బట్ ఇండియాలో సిచ్యువేషన్ మాత్రం వర్సన్ అవుతుంది. రోజు నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, డెత్ రేట్ కూడా అట్లే ఉంది. ఎఫెక్టెడ్ పీపుల్ చాలా ఎక్కువగా ఉంటున్నారు ఇండియాలో. దట్ ఈస్ ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఒక్క నిమిషం సార్. హౌ టు టేక్ స్పెషల్ ప్రికాషన్స్ ఇన్ అవర్ విలేజ్. ఓకే, వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, దీస్ ఆర్ ది క్వశ్చన్స్. తర్వాత కామెంట్స్, అన్ని కామెంట్స్ నేను చదవలేదు ఎందుకంటే రిపీటెడ్గా, అంటే సేమ్ దీంతో ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వినయ్ కుమార్ గారు, ఒక విషయం చెప్తాను. మీరు యుఎస్ గురించి మాట్లాడారా? యుఎస్ హెల్త్ సిస్టమ్ మీకు ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరు పట్టించుకోడండి మీకు అక్కడ. యుఎస్ చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎథ్నిక్ మైనారిటీ కానీ, బ్లాక్స్ కానీ, లేకపోతే హిస్పానిక్ పీపుల్ కానీ, బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి ఇన్సూరెన్స్ హాస్పిటల్కి వెళ్తే ఓకే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ పట్టించుకోరు అక్కడ. చాలా దారుణమైన పరిస్థితి. ఓకే, సో ఇట్స్ నాట్ ద చెప్పండి సార్, ఇట్స్ నాట్ ద బెస్ట్ హెల్త్ సిస్టమ్. ఓకే, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదా అక్కడ? ఇన్సూరెన్స్ ఉండాలంటే మీకు ఇప్పుడు మినిమం ఇన్కమ్ ఉండాలి కదా. మినిమం ఇన్కమ్ లేకపోతే మీకు ఇన్సూరెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు చెప్పండి? ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ కాబట్టి ఇన్సూరెన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు ఇన్సూరెన్స్. సో కాబట్టి మీకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎక్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, నేను పేరు చెప్పదలుచుకోలేదు మీకు, వాళ్ళ కూతురికి ఓకే 25 year old తనకి ఈ లెగ్స్ లో క్లాట్స్ వచ్చినాయి. ఓకే,
సమ్ గేమ్ ఆడుతుంటే ఏదో మొత్తానికి అయ్యి క్లాట్స్ వస్తే హాస్పిటల్స్కి పోతే ఆమెని ఇన్సూరెన్స్ కాగితాలు చూపించేంత వరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదండి. వీటిలో క్లాట్స్ 24 hours బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల దాన్ని చేస్తే చనిపోయింది. ఓకే, వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్ డాటర్, అది యుఎస్ లో. మీరు ఇక ఇమాజిన్ చేసుకోవచ్చు పరిస్థితి యుఎస్ లో ఎట్లా ఉంటది అనేది. ఇప్పుడు మీరు 25 years old అంటే ఏ ప్రెసిడెంట్ కి 25 years old డాటర్ ఉంటుందో అనే దాన్ని బట్టి మీరు పేరు చెప్పకుండా పేరు అర్థమై ఉంటుంది మా ప్రేక్షకులకి. సో యుఎస్ చాలా దారుణం అండి. ఇప్పుడు బ్రెగ్జిట్ కావడం ఎట్లా వాళ్ళు ఎట్లా తొందరగా రికవర్ అయిన, అంటే చాలా డెత్ రేట్ చాలా ఉంది అనుకోండి, చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. వినయ్ కుమార్ గారు, డెత్ రేట్ ఇంకా ఎక్కువ ఉందండి యుఎస్ లో. నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా ఎక్కువనే ఉన్నాయి, డెత్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద మీడియా. ఇప్పుడు ఒక దగ్గర వార్ జరుగుతున్నా కూడా మీడియా వార్ జరగట్లేదని ఏం కవరేజ్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా మీకు వార్ లేనట్టు లెక్క కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ద మీడియా కవరేజ్. యుఎస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్. ఓకే, ఇంకా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఎందుకు ఉంది అంటే హెల్త్ సిస్టమ్ బాగుంది. మీకు ఉన్నా కూడా ఇన్సూరెన్స్ అఫోర్డ్ చేయగలిగితే హాస్పిటల్కి పోతే రికవర్ అయిపోతారు ఒకవేళ సీరియస్ గా ఉంటే గనక. ఇప్పుడు ఇండియాలో ఆ పరిస్థితి లేదు కదా. మీకు ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఎన్ని రోజులు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అయితే నాకు తెలిసిన పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు సమ్మరా లేకపోతే వింటరా ఈ బట్టి చేంజ్ అయితే ఏముంటది. అందుకని నా ఒక చెప్తే ఏంటంటే, అవసరం లేకపోతే పనికి వెళ్ళకండి, ఇంట్లో ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, ఎక్సర్సైజ్ చేసి మీ ఇమ్యూనిటీ పెంచుకోండి, తిండి మంచిగా తినండి. ఒకవేళ వచ్చినా కూడా మీకు ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి రికవర్ అయిపోతారు. ప్లస్ 90% ఆఫ్ ద పీపుల్ కోవిడ్ వచ్చినా కూడా మీకు ఏం సీరియస్ గా ఉండదు కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా అంత బాధపడి భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను అంతే. శ్యామిరెడ్డి గారు, నైస్ లెక్చర్, థ్యాంక్ యూ. డాక్టర్ సోమయ్య గారు అని మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఆశించినట్లుగా ఇండియాలో పబ్లిక్ అవేర్నెస్ అనేటువంటిది మరి ఏదో దశలో రావాల్సిందే. పొలిటికల్ పార్టీస్ ముందుకు వచ్చినా ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్, ఈ ప్రజారోగ్యము, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ను కాపాడేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని మీద గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చేటువంటి అవేర్నెస్ పబ్లిక్ రావాలి. అది త్వరగా రావాలని చెప్పేసి ఆశిస్తున్నాము. సో మీకు చాలా థ్యాంక్స్ అండి. ఆల్మోస్ట్ 1.5 hour మనం అయింది. ఓకే, నేను లాస్ట్ ఒక సెంటెన్స్ చెప్పి నేను స్టాప్ చేస్తానండి. ఓకేనండి. హెల్త్ అనేది ఫండమెంటల్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఆ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఇవ్వకపోతే గనక దెర్ ఈస్ అండ్ దట్స్ ఆల్ ఐ వుడ్ సే. ఆరోగ్యమే మహాభాగ్యం, అది మనకు ఒక హ్యూమన్ రైట్. ఒకరు ఇప్పుడు టెర్రరిస్టులు హ్యూమన్ రైట్స్ కేసు వేస్తారు. హెల్త్ గురించి ఒక హాస్పిటల్ పడకపోతే కూడా ఆ ఫండమెంటల్ హ్యూమన్ రైట్, ఆ ఫండమెంటల్ కాపాడుకోకపోతే గనక చాలా సీరియస్ గా ట్రబుల్ అవుతాం మనం ఫ్యూచర్ లో కూడా. దట్స్ ఆల్ ఐ వుడ్ సే. ఓకేనా? ఓకే, ఇప్పుడు స్థితి ఏమిటంటే, మీరు కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి ఏమన్నా అంటే న్యాయస్థానాల నుంచి ఏమన్నా ఆర్డర్ పొందినా కూడా అదేమీ అమలయ్యే స్థితిలో లేదు. సో ఇట్స్ ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్ ఇండియాలో కనపడుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఎవరైనా వాచ్ చేయనటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు ఉంటే ఇట్ విల్ బి అవైలబుల్ ఆన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఫేస్బుక్. మీరు దాన్ని మళ్ళీ చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.